హరే కృష్ణ. డియర్ డివోటీస్ అందరికీ మన భగవద్గీత సెషన్ కి స్వాగతం అండి. హరే హరే కృష్ణ మాతాజీ, కృష్ణ ధన్యవాదాలు, ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, ధన్వత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్వత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద్ ప్రణామ్. ధన్వత్ ప్రణామ్ డియర్ డివోటీస్. బలదేవ్ హరే జగన్నాథ్ కృష్ణ మాతాజీ, సుభద్రా దండం मैया ప్రణామ్. की हरे कृष्ण माता जी। హరే सुदर्शन కృష్ణ भगवान మాతాజీ, దండవత్ ప్రణామ్. हरे कृष्ण डिवोटी निताय गौर प्रेमानंदे हरि हरि बोल। वामन देव भगवान की जय, परशुराम भगवान की जय, पंचतत्व की जय। गौर प्रेमानंदे हरि हरि बोल। राधा बेंगलोरेश्वर की जय। हरे कृष्ण माताजी, धन्यवाद प्रणामालु। ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनीति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. అందరికి స్వాగతం అండి. మనం 18వ అధ్యాయం ఉపసంహారం సన్యాసం యొక్క పరిపూర్ణత్వంలో ఉన్నాం. ఈ రోజు మనం 58వ శ్లోకాన్ని చర్చించుకోబోతున్నాం. మచ్చిత్త సర్వదుర్గాని మత్ప్రసాదాత్తరిష్యసి అత చేత్వమహంకారన్ శోషతి న వినశ్యసి. మచ్చిత్త సర్వదుర్గాని మత్ప్రసాదాత్తరిష్యసి అత చేత్వమహంకారన్ శోష్యసి వినజ్ఞసి. నా యందు చిత్తము గలవాడవైనచో నా కరుణచే బద్ధ జీవనపు ఆటంకములన్నింటినీ దాటగలవు. हरे कृष्ण माता जी, धन्यवाद प्रणाम। ధన్యవాద. ఒకవేళ నా మాట వినకట్టి భావనలో గాక మిథ్యాహంకారంతో వర్చింతివి అని తప్పక వినాశమును పొందగలవు. చాలా అద్భుతమైన శ్లోకం. మనం కృష్ణ భక్తి భావంలో జీవిస్తే ఏమవుతుంది, జీవించకపోతే ఏమవుతుంది, దాని యొక్క వివరణ ఎంత అద్భుతంగా ఈ ఒక్క శ్లోకంలోనే వివరించేస్తున్నారు. ఏమన్నారు? మచ్చిత్త సర్వదుర్గాని మత్ప్రసాదాత్త రిష్యసి. ఎవరైతే కనుక స్వామి యొక్క సేవలో ఉంటారో ఆయన కరుణ కారణంగా అన్ని ఆటంకాల నుంచి తొలగింపబడతారంట అండి, దాటగలరు. ఒకవేళ ఒకవేళ ఆయన మాట వినకుండా మిథ్యాహంకారంతో చేస్తే ఏమంటున్నారు? తప్పక నశిస్తావు అని చెప్తున్నారు. చూడండి, ఇంత అద్భుతమైన శ్లోకం. మనకి 18వ అధ్యాయం ఈ చిట్ట సెక్షన్ చాలా అద్భుతమైనది. 55 నుంచి ఈ యొక్క 66 శ్లోకాల్లో కూడా చాలా అద్భుతంగా స్వామి చెప్తారు. ఏమిటి యొక్క ప్యూర్ భక్తి, శుద్ధ భక్తి చేస్తే ఏం జరుగుతుంది కదండి, దాని యొక్క ఫలితాలు ఏంటి, చేయకపోతే ఏం జరుగుతుంది, ఇవన్నీ వివరాలు చక్కగా చెప్తారు ఆయన. నిన్న మనం 2 శ్లోకాల్లో చూసాం. 56, 57లో ఈ భక్తి చేస్తే ఏం జరుగుతుంది, మొత్తం అన్ని రకాలైన కర్మలు కూడా శుద్ధ భక్తుడై చేస్తే కనుక ఏమని చెప్పారు స్వామి? వాళ్ళు నా యొక్క అద్భుతమైన శాశ్వతమైన అవ్యమైన ఎటువంటి నాశనము లేనటువంటి ఆ పరం పదాన్ని వాళ్ళు పొందుతారు. ఎప్పుడు కూడా భక్తి సేవలో సంపూర్ణమైన చిత్తం కలవారని చెప్పారు. సో ఈ రోజు శ్లోకంలో 2 విషయాలు చెప్తున్నారు. చిత్తం, స్వామి అంది చిత్తం ఉంటే ఏం జరుగుతుంది, స్వామి అంది చిత్తం లేకుండా మన ఇష్టం వచ్చినట్టు మన యొక్క మిథ్యాహంకారం అంతా కర్మలు చేస్తే ఏం జరుగుతుంది, చాలా అద్భుతంగా వివరణ ఇచ్చిస్తున్నారు. ఏమంటున్నారు? మచ్చిత్త, స్వామి అందే మనసు కలవాడై ఉండాలి కదండి. మనం చూస్తూ ఉంటే ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ పదే పదే రిపీట్ చేస్తున్నాడు స్వామి భగవద్గీతలో కదండి. మన్మనాభవ మద్భక్తో మధ్య జీవాన్ నమస్కురు. ఈ 4 పనులు చేయమన్నాడు స్వామి. ఏమన్నాడు? మనసు స్వామి ఎందుకు కేంద్రీకరించమన్నాడు, ఆయన భక్తుడు అవమన్నాడు, ఆయన అర్చించమన్నాడు, ఇంకోటి ఏమన్నారు? ఆయనకి నమస్కారములు సమర్పించమన్నాడు. సో అదే విధంగా ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారు? స్టార్టింగ్ మచ్చిత్త, మొత్తం కూడా ఆయన యొక్క చిత్తంలో కర్మలన్నీ చేయాలి. సో మనకి భగవద్గీతలో ఇప్పటికి ఎన్నిసార్లు స్వామి చెప్పాడండి. ఏమని చెప్పాడు? నువ్వేది తిన్నా యత్ కరోషి యదస్నాసి యజ్జుహోసి తదాతి. ఏమన్నాడు? నువ్వేది తిన్నా, ఏం చేసినా కదండి, ఏ దానం చేసినా, ఏ యజ్ఞ చేసినా, ఏ తపస్సు చేసినా మయి సర్వాణి కర్మాని, ఆయనకి అర్పణగా చేయమన్నాడు అన్ని కూడా. ఆ విధంగా ఏమవుతుంది? బంధనాల్లో పెట్టబడకుండా ఉంటాం.
స్వామి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ చెప్తున్నాడు. నా చిత్తంలో చేయి, నా మీద మనసు పెట్టు, నా కోసం కర్మలను ఆచరించు. ఆ విధంగా నువ్వు భవబంధనాల్లో పెట్టబడకుండా ఉంటావు. సో మరి ఇక్కడ ఇంకా ఎక్స్ట్రాగా ఈ శ్లోకంలో ఏం చెప్పారండి అంటే, ఏమంటున్నాడు ఆయన? సర్వ దుఃఖాన్ని మత్ప్రసాదాత్తరిష్యసి. సర్వ దుఃఖాన్ని అంటే అన్ని ఆటంకములు. ఏం ఆటంకాలు ఉన్నాయి ఇక్కడ చెప్పండి? ఏమైనా ఆటంకాలు ఉన్నాయా ఇక్కడ భౌతిక ప్రపంచంలో? ఏం ఆటంకాలు ఉన్నాయి? ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపాలు ఉన్నాయి మాతాజీ. ఓకే, ఇంకేం ఆటంకాలు ఉన్నాయి? ఎటువంటి ఆటంకాలు? ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తారా? చెప్తాను మాతాజీ. చెప్పండి. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఆధ్యాత్మిక అంటే ఇంకా మేమే చేసుకునేది. ఇప్పుడు పోతా ఉంటాము, సరిగ్గా చూస్తాము, ఎడుకొని పడేది. ఆవిడ తరకారీ కట్ చేస్తా ఉంటాము, అప్పుడు ఎక్కడో చూసుకొని కట్ చేస్తే మేమే గాయం చేసుకుంటాము. అది ఆధ్యాత్మిక. ఆది భౌతిక అంటే అవతలని ఇంకా ఇవిడు చెత్తనుకుతా ఉంటాము, అక్క పక్కల వాళ్ళంతా వచ్చి మాతో వేసేది, వీటిని ఇంకా మిక్స్ చేస్తుంటాము, కరెంట్ పై ఇచ్చేది, నీళ్ళు పోతాం. అది భౌతిక ప్రపంచం ఇంకా అయ్యేది. ఆది దైవిక అంటే ఇప్పుడు సునామీ, ఇది భూకంపాలు, వర్షం కురిసేది ఒక వారం పొద్దున్న. ఆవిడ ఇంకా అతి ఎండ అంతా అవుతుంది కదా, అదంతా ఇది దైవిక. ఇంకా వెరీ నైస్, థ్యాంక్ యూ మాతాజీ. అంటే ఏమని చెప్తున్నారు స్వామి? ఇవన్నీ కష్టాలు ఉన్నాయని స్వామి చెప్తున్నారు, లేవని చెప్తున్నారా? సర్వదుర్గాని మత్ప్రసాద తరిష్యసి. ఎన్ని కష్టముల నుంచి అతిక్రమిస్తా అంటున్నాడు స్వామి. స్వామి ఏం చెప్పట్లేదు, ఏం కష్టాలు లేవయ్యా, నా భక్తుడైతే నీకు ఎటువంటి కష్టాలు ఉండవు అని ఎక్కడైనా స్వామి చెప్పాడు? మనం అంటారు చాలా మంది, మేము భక్తులు అయ్యామండి, ఇంత తపస్సు చేస్తున్నాం, ఇంత ధ్యానం చేస్తున్నాం, మన మాకెందుకండి కష్టాలు? స్వామి ఎక్కడ చెప్పాడు నీకు కష్టాలు లేకుండా చేస్తానని? వాటిని అధిగమించే శక్తి నేను ఇస్తాను అంటున్నాడు, వాటిని అధిగమించగలవు అంటున్నాడు స్వామి. కూడా ఇక్కడ చెప్తున్నారు సర్వదుర్గాని. కష్టాలు ఉంటాయి, ఎందుకనంటే ఇది దుఃఖాలయం, పదం యద్విపదం కదండి. శ్రీమద్ భాగవతం ఏం చెప్తుంది? ప్రతి ఒక్క అడుగులో ఒక ప్రమాదం అనేది దాగి ఉంటుంది. అలా నడుస్తున్నప్పుడు పడిపోతారు కదండి. అప్పుడు జస్ట్ అరటిపండు తొక్క మీద కాలు వేస్తేనే చెయ్యి ఇరిగిపోతుంది, కాలు ఇరిగిపోతుంది. అప్పటి వరకు బాగానే ఉంటాడు. మరి ఏం జరుగుతుంది? ప్రతి ఒక్క పదం, ప్రతి ఒక్క అడుగులో డేంజర్ దాగి ఉంటుంది. ఈ యొక్క ప్రపంచమే అలా డిజైన్ చేయబడింది. దుఃఖాలయం అశాశ్వతం. ఇప్పుడు హిమాలయ పర్వతాల్లో ఏముంటుంది? హిమం మంచిగా ఉంటుంది, మరి ఎక్కడికి వెళ్ళినా మంచిగా ఉంటుంది. అదేంటండి, అసలు వేడి నీళ్ళు దొరకట్లేదు. సో దొరికితే మాత్రం ఎంతసేపు ఉంటాయి? వేడి నీళ్ళు ఎంత కష్టపడి పెట్టినా ఎంతసేపు ఉంటాయి? మళ్ళీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మళ్ళీ మంచి అయిపోతుంది కదండి. అలాగే ఇక్కడ కూడా అంతే. దుఃఖాలయం, దుఃఖాలకి నిలయం. పుస్తకాలయం, ఏముంటాయి? పుస్తకాలు ఉంటాయి. అక్కడ తినుబండారాలు దొరుకుతాయా? లేదు, పుస్తకాలు దొరుకుతాయి కదండి. దుఃఖాలయం, ఇక్కడ దుఃఖాలు ఉంటాయి, ఆనందం దొరకదు. ఒకవేళ ఉన్నా ఎంతసేపు ఉంటుంది? హిమాలయ పర్వతాలు వేడి నీళ్ళు ఉంచితే ఎంతసేపు ఉంటాయి? మళ్ళీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అలాగే హిమం అయిపోతుందో, అలాగే ఇక్కడ సుఖం అనేది రెండు దుఃఖాల మధ్యన గ్యాప్ మాత్రమే అంటారు కదండి. ఒక్కోసారి ఆ సుఖం కూడా దుఃఖం లాంటిదే అని చెప్తారు. ఎందుకని? ప్రతిదీ కూడా అశాశ్వతమైన లక్షణం కలిగి ఉంటుంది ఇక్కడ. సో అటువంటి దుఃఖాలయంలో స్వామి ఏమి దుఃఖాలయం లేకుండా చేస్తానంటలేదు, ఉంటాయా, బట్ వాటిని అధిగమించే తరిష్యసి, వాటిని అతిక్రమించగలం. ఎలా అతిక్రమించగలం? మనం అప్డేట్ అవ్వగలమా? మనం వాటిని దాటగలమా? లేదు. ఏమన్నాడు? మత్ ప్రసాద, నా యొక్క అనుగ్రహం వల్ల. సో భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే మనం వాటిని దాటగలం, లేకపోతే ఈ దుఃఖ సాగరంలో పడి మనం ఎన్నెన్నో మనస్సుష్టాని ఇంద్రియాన్ని ప్రకృతిస్థాని కర్షితే, మనసుతో కూడిన 6వ ఇంద్రియంతో మనం తీవ్ర సంఘర్షణ జరుపుతూనే ఉండాలి. సో ఎప్పుడండి మనం బయటపడగలం? కేవలం మత్ ప్రసాద, భగవంతుని యొక్క కరుణ అనుగ్రహం ఉంటేనే మనం వీటిని దాటగలం, లేకపోతే వీటిని దాట సఖ్యము కానివి కదండి. వీటిని దాటం అసాధ్యం కదండి. సో అందుకని చెప్తున్నారు ఇక్కడ, ఏమంటున్నారు? సో భగవంతుని యొక్క చిత్తం ప్రకారం, అంటే భగవంతుని యొక్క చిత్తంలో మన యొక్క కర్మలని, ఆయన కోసం మనం మనసంతా ఆయన మీద పెట్టి కర్మలన్నీ చేయమంటున్నారు. సో సర్వదుర్గాని, అన్ని కష్టములు ఉంటాయి, కానీ వాటిని అతిక్రమిస్తే, ఇప్పుడు మనం వర్షం వస్తుంది అనుకోండి, బయటికి వెళ్ళాం అనుకోండి. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం అని వర్షం ఆగిపోతుందా? తడవకుండా ఉండాలంటే ఏం చేయాలి? గొడుగు పెట్టుకోవాలి మాతాజీ. ప్రొటెక్షన్ పెట్టుకోవాలి కదండి. సో మనం తడవకుండా ఉండడానికి ఒక అవకాశం ఉంది. ఏంటి? మనం ఒక అంబరిలా గొడుగు అనేది పట్టుకుని వెళ్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ దుఃఖాలయం, దుఃఖములు ఉంటాయి, మనం వాటి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? భగవంతుని యొక్క పాద పద్మాలనే ఛత్రం, ఆ గొడుగుని మనం పట్టుకోవాలి. ఎప్పుడైతే భగవంతుని పాద పద్మాలనే ఛత్రాన్ని పట్టుకుంటామో ఏమవుతుంది?
బయట దుఃఖాలన్నీ ఉంటున్నప్పటికీ కూడా వాటి చేత మనం తడిసి ముద్దవకుండా ఉంటాం. బయట వర్షం వస్తుంది, అందరికి తడిసిపోతున్నారు, కానీ గొడుగేసుకున్న వాడు ఏం చేస్తాడు? తడవకుండా తక్కువ ధీమాగా ఇంటికి వస్తాడు కదండి. సో ఇప్పుడు ఎవరైనా అనవచ్చు, చాలా పెద్ద పెద్ద వర్షం వస్తుందండి, సో గొడుగు వేసుకున్న చిన్న చిన్న చుక్కలు మా మీద పడుతున్నాయి, మా బట్టలు తడిసిపోతున్నాయి, అందుకని ఈ గొడుగు అనవసరం వేస్ట్ వదిలేస్తామంటే వాడు ఇంకా ముద్దైపోతాడు. ఆ చిన్న చిన్న చుక్కలకే నువ్వు అల్లలాడిపోతూ ఉంటే మొత్తం ధారల కింద నీ మీద పడితే నువ్వేం తట్టుకోగలవు కదండి. సో భగవంతుని యొక్క కరుణతో ఎంతో పెద్ద విషయం చిన్నగా మనకు వచ్చినప్పుడు దాన్నే తట్టుకోలేకపోయినప్పుడు ఇది భగవంతునికి శరణాగతి పూర్తిగా మనం విడిచిపెట్టేస్తే ఈ యొక్క దుఃఖాల యొక్క వర్షంలో మనం మునిగి ముద్దైపోతూ ఉంటే మనల్ని మనం ఎలా రక్షించుకోగలం? రక్షణ అనేది అసాధ్యం, వాటిని దాటలేం కదండి. సో ఇప్పుడు ఎక్కడైనా ముళ్ళు ఉంటున్నాయి, ఆ ప్రదేశంలో ముళ్ళు ఉన్నాయి, మనం వెళ్ళాలి, తప్పదు, అదే ఒకే ఒక దారి అన్నప్పుడు ఏం చేస్తాం? కాళ్ళకి చెప్పులు వేసుకోవాలి, లేకపోతే ఎవరయ్యా ఈ ముళ్ళు వేశారని తిట్టుకుంటూ నడిచినంత మాత్రాన్ని ముళ్ళు గుచ్చుకోకుండా ఉంటాయో? లేదు. అలాగని అక్కడే కూర్చోగలమా? కూర్చోలేం, వెళ్ళాలి తప్పనిసరిగా. అలాగని ఇక్కడ నేను కష్టాలు ఉంటున్నాయి కాబట్టి నేను జీవించలేను అంటానికి లేదు, ఎలాగైనా జీవించాల్సి వస్తుంది. అటువంటిప్పుడు ఏం చేయాలి? ఈ యొక్క ఛత్రాన్ని పట్టుకోవాలి, భగవంతుని యొక్క పాద పద్మ ఛత్రాన్ని పట్టుకున్నప్పుడు ఏదైతే సర్వదుర్గాన్ని అన్ని ఆటంకాల నుంచి మనం దాటగలిగే శక్తి స్వామి ఇస్తాడో, సో ఇది మనం అర్థం చేసుకోవాలి కదండి. సో చెప్తా, మనకి ఇప్పుడు ఒక్కొక్కసారి కష్టంలు ఎలా వస్తాయంటే మనం తట్టుకునే శక్తి కూడా ఉండదు. సో అప్పుడు ఏమైపోతాం మనం? అప్పటి వరకు మనం భగవత్ చైతన్యం ఉన్నప్పటికీ ఒక్కోసారి ప్రాబ్లమ్స్ వచ్చేపాటికి ఆ ప్రాబ్లం చైతన్యంలోకి వెళ్ళిపోతాం. అందుకని ఆచార్యులు ఏం చెప్తున్నారు? ఎప్పుడు కూడా మనం ఆ యొక్క సమస్య యొక్క చైతన్యంలోకి వెళ్ళకూడదు, ఎప్పుడు భగవత్ చైతన్యంలో ఉండాలి. అవును, నీకున్న సమస్య చాలా పెద్దది, కానీ నీ వెనకాల ఉన్న భగవంతుడు ఆ సమస్య కంటే పెద్దవాడు కదండి. సో మనం స్వామి దగ్గరకు వచ్చి ఏమని చెప్పాలి? ఈ విధంగా చెప్పొచ్చా? స్వామి నాకు ఎంత కష్టం ఉన్నదో, ఎంత పెద్ద కష్టం ఉన్నదో చెప్పవచ్చా? లేదు. మనం ఏం చెప్పాలి? సమస్య దగ్గరికి వెళ్ళి, నా వెనకాల ఎంత పెద్ద భగవంతుడు ఉన్నాడో తెలుసా, ఆయనతో పోల్చుకుంటే నువ్వు చాలా చిన్న సమస్యవి. ఎందుకంటే మనకి మనం పరిష్కరించలేకపోవచ్చు, కొన్ని సమస్యలు మనకి మనం అధిగమించలేకపోవచ్చు, కానీ మనం శరణాగతి పొందుతున్న ఆ భగవంతుడికి, ఆ గురువుకి అది చాలా చిన్నపాటి విషయం, చాలా సునాయాసంగా వాటి నుంచి బయటపెట్టగలరు. అందుకని మనం మన వెనకాల ఉన్న స్వామి యొక్క శక్తి, ఆ రక్షణ మనకి తెలిసినప్పుడు ఆ రక్షణ మనకి తెలిసినప్పుడు ఏం చేస్తాం? మనం వీటిని సునాయాసంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాం కదండి. సో మనం ఏం చేయాలి? అప్పుడు కూడా భక్తిని విడిచిపెట్టకూడదు. అందుకని ఏం చెప్పారు బ్రహ్మదేవుడు? తత్తేను కంపా సుసమీక్షమానో భుంజాయ ఏవాత్మకృతం విపాకం ఉద్వర్గ పూర్వీ విదదన్నమస్తే జీవేతయో ముక్తి పదే సదయాభక్. ఏమన్నాడు ఆయన? కృత జన్మ కర్మల ఫలితంగా ఇప్పుడు నువ్వు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా నువ్వు మనసా వాచా కర్మన నువ్వు భక్తితో సేవలు నెలకొని ఉంటే ఏమన్నారు? అటువంటి వ్యక్తి దయాభక్, ముక్తికి అర్హుడవుతాడు. మనకి శ్రీల ప్రభుపాద్ గారు చక్కగా చెప్తారు. శ్రీధర స్వామి గారు కామెంటరీలో ఏమని రాశారు? ఎవరైతే ఒక వ్యక్తి తండ్రి సంపాదించిన ఆస్తిని పొందాలి అంటే బతికి ఉంటే సరిపోతుంది, పెద్దగా ఏం చేయనవసరం లేదు. బతికి ఉంటే తండ్రి కాస్త వాడికి ఇచ్చేస్తారు తండ్రి తర్వాత. అలాగే మన ఈ భక్తి జీవితంలో బతికి ఉంటే కదండి, ఇటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మన యొక్క భక్తి జీవితంలో బతికి ఉంటే మనం ఈ యొక్క దేహం విడిచిపెట్టిన తర్వాత ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళవచ్చు. ఇది పెద్ద హామీ ఇస్తున్నారు మన ఆచార్యులు, భగవంతుడు కదండి. మనకి భగవద్గీతలు కూడా స్వామి ఎన్ని హామీలు ఇచ్చారు. యోగక్షేమం వహామ్యహం, నీకున్న వాటిని నేను రక్షిస్తాను, లేనివి నేను ఇస్తానయ్యా అంటున్నాడు. ఇంకొక విషయం చెప్పారు. ఏమని చెప్పారు? అహం సమూర్ధార్త మృత్యు సంసార సాగరాతి, మృత్యు సంసార సాగర్ నుంచి నేనే నన్ను ఉద్ధరిస్తానయ్యా అని చెప్తున్నాడు. సో కాబట్టి ఇన్ని ప్రామిసెస్ ఇస్తున్నాడు స్వామి. వరాహపురాణంలో స్వామి చెప్తారు, ఈ మృత్యు సమయంలో ఒకవేళ నువ్వు మర్చిపోతే నిన్నే నేను గుర్తు చేసుకుంటా. స్వామి మన గుర్తు చేసుకున్నాడు అనుకోండి, ఇక మనకి ఏముంటుంది? ఆటంకం ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. మనం వెంటనే స్వామిని గుర్తు చేసుకోగలం. సో ఈ విధంగా స్వామి ఇన్ని హామీలు ఇస్తున్నాడు. మనం చేయాల్సింది ఏంటంటే అన్ని పరిస్థితుల్లో స్వామి యొక్క రక్షణ మనం చూడగలగాలి కదండి. అన్ని పరిస్థితుల్లో స్వామి యొక్క హస్తాన్ని మనం చూడగలిగితే మనం ఈ యొక్క భక్తి జీవితం నుంచి ఎప్పటికీ మనం బయటపడం. కాబట్టి కానీ కొన్నిసార్లు ఏమనుకుంటాం, ఎప్పుడైతే ఈ స్వామి యొక్క హస్తాన్ని చూడనప్పుడు ఓ స్వామి నన్ను రక్షించట్లేదు అనుకుని ఏం చేస్తారు? భక్తులు చాలా మంది వెళ్ళిపోయి ప్రయత్నం చేస్తారు. కానీ సంపూర్ణమైన నమ్మకం ఉండాలి. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లవాడు పడుకుంటాడు రాత్రిపూట, తెల్లారు లెగుస్తాడు, అమ్మ రాత్రిపూట బ్లాంకెట్ కప్పుతుంది, లైట్ ఆపేస్తుంది, చదివే పుస్తకం చేతిలో తీసి పక్కన పెడుతుంది, అయినా వాడికి ఏం కొంత గమనింపే ఉండదు. పొద్దున్న లెగుస్తాడు,
చకటక రెడీ అవుతాడు, ఏదో ఆడుకుంటాడు, ఏదో పాడుకుంటాడు, చేస్తాడు. అయ్యో రాత్రి నేను ఎలా పడితే అలా పడుకున్నాను, మరి నా రూమ్ అంతా ఇంత నీట్ గా ఎలా అయింది, నా మీద ఆ దుప్పటి ఎలా వచ్చింది, ఇవన్నీ వాడికి అంత అవగాహన ఉండదు. అలాగని వాడికి నమ్మకం లేదు అమ్మ మీద, అమ్మ ప్రేమ మీద ఉంది, కానీ అంత అవగాహన ఇది అంతా అమ్మే చేస్తుందన్న ఫీలింగ్ రాదు. అది ఒక 10-15 ఇయర్స్ వచ్చేసింది అనుకోండి అబ్బాయికి, అయ్యో రాత్రి నేను చదువుకుంటున్నప్పుడు పడుకుని పోయాను, ఈ టేబుల్ మీదే ఉన్నాను, కానీ ఇప్పుడు మంచం మీదకి ఎలా వచ్చాను, ఈ దుప్పటి ఎవరు కప్పారు, నా పుస్తకాలను ఎవరు సర్దారు, మళ్ళీ నన్ను పొద్దున్నే ఎవరు లేపుతున్నారు కదా, ఓ ఇదంతా అమ్మ చేస్తుంది. సో అమ్మ యొక్క హస్తం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. కానీ చిన్న పిల్లవాడు చిన్నప్పుడు అర్థం చేసుకోలేకపోయి ఇప్పుడు అర్థం చేసుకుంటుంది కదండి. అలాగే మనం భక్తి జీవితంలో ముందుకు వెళ్లే కొద్దీ కూడా ఆ భగవంతుని యొక్క హస్తాన్ని మనం అర్థం చేసుకోగలం. మనం అర్థం చేసుకున్నా అర్థం చేసుకోలేకపోయినా, చిన్నపాలు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా తల్లి ఎప్పుడు వాడిని రక్షిస్తూనే ఉంది, కంటికి రెప్పలాగా. అలాగే స్వామి కూడా భక్తుని ఎప్పుడైతే ఒక్కసారి ఏమని చెప్పాడు రామచంద్రమూర్తి, ఎప్పుడైతే ఒక్కసారి వచ్చి ఓ రామా నేను నీ వాడిని అంటే ఏమంటారు, సకృదేవ ప్రపన్యస్య, ఒక్కసారి వచ్చి అలా అన్న ఆ జీవాత్మని శాశ్వతంగా నేను రక్షిస్తాను. చూడండి ఎంత అద్భుతమైన ప్రామిస్ చేస్తున్నాడు స్వామి. భగవద్గీతలో కూడా కృష్ణ భగవాన్ చేశారు, ఏమంటున్నారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఎంత అద్భుతమైన ప్రామిసెస్ స్వామి చేస్తున్నాడో మనం వాటిని నమ్మాలి. నిజంగా స్వామి ఉన్నాడు. మనం భౌతిక ప్రపంచంలో ఎన్నో నమ్ముతామండి. ఏమండి బస్సు ఎక్కేటప్పుడు డ్రైవర్ని అడుగుతామా, ఏమయ్యా నీ లైసెన్స్ చూపించు, నేను ఎక్కాలి, నా ప్రాణం ఎంత వాలి, అడిగామా ఎప్పుడైనా? ఏమన్నా ఎప్పుడైనా అడిగామా? ఏ బస్సు అతన్నైనా ఏ డ్రైవర్నైనా ఆపి అడిగామా? ఎక్కిస్తామా? లేదు మాతాజీ. ఎక్కిస్తాం, నమ్మకం కదండి. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆయన మెడిసిన్ ఇస్తాడు, ఏమయ్యా గ్యారంటీనా, నా లైఫ్ కి ఏం డొంక లేదు కదా అని అడుగుతామా? వేసుకుంటాం కదండి. సో బయటకు వెళ్ళి ఎన్నెన్నో షాప్ లో పర్చేస్ చేస్తూ ఉంటాం. ఎవరైనా కంపెనీ వాడికి ఫోన్ చేసి ఇది తింటే పర్వాలేదా, మా అమ్మాయి బాగానే ఉంటుందా, నేను బాగానే ఉంటాను అడుగుతున్నాం. మళ్ళీ ఇది ఎంతో నమ్మకం, ఎందుకంటే అవి సర్టిఫైడ్ వస్తున్నాయని. భౌతిక ప్రపంచంలో ఎవరో డిజైన్ చేసి, ఎవరో ప్రింట్ చేసి, ఎవరో ఇచ్చిన దానికి ఎంత నమ్ముతామో, కానీ భగవంతుడు ఇచ్చిన శాస్త్రం, భగవంతుని ముఖం నుంచి వచ్చిన వాక్యాన్ని మనం ఎందుకంటే నమ్మట్లేదు? అవే నమ్మాల్సినవి అసలు, ఎందుకంటే అవి ఎప్పుడు కూడా ప్రామాణికములు, పరమ సత్యములు. మనం ఆయన మీద నమ్మకం ఉంచాం కదండి. ఫ్లైట్ ఎక్కుతాం, పైలట్ ఎవరో తెలియదు, ముఖం కూడా చూడం, కనీసం బస్సులో అయితే డ్రైవర్ని చూస్తూ ఉంటాం, పడుకున్నాడా మెలుగ్గా ఉన్నాడా, ఈవిడ పడుకున్నా అంటే దిగిపోవచ్చు మధ్యలో. అదే ఇప్పుడు మనం ఫ్లైట్ ఎక్కాం తర్వాత వాడు పడుకున్నాడో పైలట్ ఏం చేస్తున్నాడో తెలియదు. ఒక్కోసారి ఇళ్లలో ఊగిపోయినప్పుడు అమ్మ వీడు నిజంగా డ్రైవ్ చేస్తున్నాడా లేదా, పట్టుకున్నాడా లేదా భయం వేస్తుంది. కానీ ఏం చేయగలమా? ఏమి చేయాలి, కానీ వాడిని నమ్ముతున్నాం మనం. ఎందుకని ఒక అథారిటీ, ఒక కంపెనీ వాళ్ళు ఒక ప్రామాణికమైన వాడిని తీసుకుని వచ్చి, బాగా ట్రైన్ అయిన వాడిని తీసుకుని వచ్చి అక్కడ పెడతారు. ఒకవేళ బయట ఈ గాలిలో ఎటువంటి దుమారం వచ్చినా, ఎటువంటి క్లైమేట్ కండిషన్ మారిపోయినా వాడి ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్తాను, వాడి మీద ఎంతో నమ్మకం మనకి. కానీ భగవంతుడు ఎంతలాగా చెప్తున్నాడు, ఒక్క శాస్త్రంలో కాదు ఎన్ని శాస్త్రాల్లో చెప్తున్నాడు, భగవద్గీతలోని ఎన్ని సమయాల్లో చెప్తున్నాడు. నా జన్మ కర్మ గురించి తెలుసుకోవయ్యా, మళ్ళీ ధామానికి రావాల్సిన అవసరం లేదు. అంతకాలంలో నన్ను స్మరించవయ్యా, మళ్ళీ తిరిగి ధామానికి రావాల్సిన అవసరం లేదు. నా ధామానికి వస్తే ఈ జన్మ మృతి జరా వ్యాధి ఉండవు, ఎటువంటి దుఃఖములు ఉండవు. అక్కడికి రావయ్యా. అక్కడికి రావడానికి ఏం చేయమంటున్నాడు? మయాదక్షేణ ప్రకృతి సూచే చరాచరం. ప్రకృతి ఎంత బలీయమైనది, ఈ చరాచర అవసరాన్ని క్రియేట్ చేసినప్పటికీ అది నా ఆధ్వర్యంలో ఉంటుంది. నువ్వు నన్ను శరణాగతి పొంది త్రిగుణాతీతమైన స్థితిలో నన్ను నువ్వు సేవ చేస్తే మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు. ఇన్ని అద్భుతమైన విషయాలు స్వామి చెప్తున్నాడు. నా దగ్గరికి రా, నన్ను శరణాగతి పొందు, నాకు నమస్కారం చేయి, నాకు భక్తి చేయి, నన్ను అర్చించు, మిగతావన్నీ విడిచిపెట్టు. ఇంత అద్భుతంగా చెప్తున్నాడు, ఇన్ని ప్రణాళికలు చెప్తున్నాడు. స్వామి ఏ విధంగా రక్షించాడో ఎన్నెన్నో అద్భుతమైన లీలలు మనకి శ్రీమద్ భాగవత పురాణాల్లో చెప్పబడ్డాయి. ఈ విధంగా ఆయన భక్తులు ఎలా రక్షిస్తున్నారు. ఒక్కోసారి అనుకుంటాం, అయ్యో స్వామి శరీరాన్ని రక్షించట్లేదండి, శరీరాన్ని రక్షించట్లేదండి. ఒక్కోసారి మనకి శరీరాన్ని రక్షించవచ్చు, ఒక్కోసారి రక్షించకపోవచ్చు. అనంత మాత్రం స్వామి రక్షణ లేదని కాదు. స్వామి ఏదైతే మన జీవాత్మ, మన ఆత్మకి ఏదైతే ఉన్నదో అదే ఇస్తాడు కదండి. దానికి సరిపడేది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉంటారు, మీ అందరూ అబ్జర్వ్ చేసే ఉంటారు. ఇప్పుడు షుగర్ పేషెంట్ కి కాలికి ఏదైనా తగిలింది అనుకోండి, ఏదైనా బాగా చీము పట్టేసింది అనుకోండి, ఏలు బాగా చీము పట్టేసింది, ఆ ఫింగర్ ని ఏం చేస్తారు? ఉంచుతారా? తీసేస్తారు, కట్ చేస్తారు మాతాజీ. అంటే ఇప్పుడు ఆ ఫింగర్ వాడికి అవసరం లేదా? అవసరమే, అవసరమే, కాకపోతే కానీ దాని వల్ల శరీరం అంతా పాడైపోతుంది. అయ్యో ఆ ఫింగర్ మీద వాడి ప్రేమతో డాక్టర్ ఎంత చెప్తున్నప్పుడు తీలేదు అనుకోండి, వాడి పరిస్థితి ఏంటి?
మొత్తం బాడీ అంతా పాడైపోతుంది కదండి. కనీసం ఇప్పుడు ఆ డాక్టర్ ఏమన్నా శత్రువా కాదు, కానీ దానికి అవసరం. ఇప్పుడు ఆ ఫింగర్ ని కట్ చేయకపోతే మొత్తం శరీరం అంతా నాశనం అయిపోతుంది. కనీసం ఇప్పుడు మిగతా 3 ఫింగర్స్ ఇస్తే ఆ 2 ఫింగర్స్ తో అయినా వాడు హ్యాపీగా ఉండగలడు. మొత్తం శరీరానికి అది వ్యాపించకుండా ఉంటుంది. అలాగే స్వామి ఏం చేస్తాడు, ఒక్కోసారి మనకు అది చాలా అవసరం అనిపించవచ్చు. ఇప్పుడు ఆ వ్యక్తి అంటాడా నాకు 2 ఏళ్లే సరిపోతాయండి, 5 ఏళ్ళు అవసరం లేదు అంటాడు. అవసరమే, కానీ అది మనకి అపాయకరమైనప్పుడు తీసేయటమే మంచిది కదండి. అందుకని స్వామి మన జీవితంలో కొన్ని కొన్ని తీసేస్తూ ఉంటాడు. సో ఒక్కోసారి మనం అనుకుంటాం, ఇలా ఎందుకండి జరిగింది, ఇలా ఎందుకు చేశాడండి స్వామి, ఇలా చేయకుండా ఉండాల్సింది. మరి ఇంకెలా చేయాలి? ఎలా చేసినా నీకు నచ్చదు, ఎందుకంటే నీకు అది ఇష్టం. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి అడగవచ్చు, 3 ఏళ్ళే ఎందుకు తీసేశారండి, 1 ఏళ్ళు ఉంచొచ్చు కదా, 2 ఏళ్ళే అనిపిస్తుంది వాడికి. కానీ డాక్టర్ తెలుసు ఈ 3 తీస్తే మిగతా శరీరం అంతా కాపాడబడుతుంది, లేకపోతే మొత్తం పోతుంది, 1 నెలలో మొత్తం నాశనం అయిపోతుంది వాడికి తెలుసు కదండి. అలాగే భగవంతుడు కూడా తెలుసు. ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం భౌతిక ప్రపంచంలో కొంతమంది మాట్లాడే విధానం, వాటి వల్ల ఏం జరుగుతుంది, చాలా బాధ కలుగుతుంది మనసుకి ఒక్కోసారి. అవి ఎలా ఉంటాయంటే మనసులో ముద్రించుకుపోతూ ఉంటాయి కొన్ని కొన్ని విషయాలు, కొన్ని కొన్ని మూమెంట్స్, కొన్ని కొన్ని మెమరీస్. మన కంప్యూటర్ లో అనుకోండి, మనకి ఏదైనా నచ్చకపోతే ఆ ఫైల్ డిలీట్ చేసేయచ్చు, మొబైల్లో ఒక అప్లికేషన్ నచ్చకపోతే డిలీట్ చేసేయచ్చు. సో ఈ మనసులో ఒక్కోసారి అవి డిలీట్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. సో అటువంటి సమయంలో ఏం చేయాలి? వాటి ప్లేస్ లో ఇంకా వేరే మంచి తీసుకురావాలి మాతాజీ. అటు ప్లేస్ లో వేరే మంచి తీసుకురావాలి. ఇంకా స్వామి శరణాగతి పొంది మర్చిపోయే హరినామం విధంగా చేయాలి. హరినామం చేయాలి. ఓకే, ఇంకా ఇంద్రియాలను భగవత్ సేవలో ఉపయోగించుకోవాలి. ఇంద్రియాల సమయంలో అదే. ఓకే, వాళ్ళని క్షమించాలి మాతాజీ. వాళ్ళని క్షమించాలి. వెరీ గుడ్. క్షమించలేకపోతున్నామే, అదే కదా ప్రాబ్లం. ఇంకా అప్పుడు ఏం చేయాలి? వాటికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ఇప్పుడు కంప్యూటర్లో అయితే డిలీట్ చేయగలం. సో మన మనసు పదే పదే డిస్ప్లే చేసినప్పుడు ఏం చేయాలి? దానికి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఎప్పుడైతే ఆ ప్రాబ్లం కి, ఆ అవమానానికి, ఆ ఇన్సల్ట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే కొద్ది ఏమవుతుందండి, అది తగ్గుతుందో దాని ఎఫెక్ట్ పెరుగుతుందా? పెరుగుతూ ఉంటుంది మాతాజీ. పెరుగుతూ ఉంటుంది కదండి. చాణక్య పండిత చెప్తారు, మన శత్రువుకి మనం ఇచ్చే మంచి ట్రీట్మెంట్ ఏంటి, వాడిని నెగ్లెక్ట్ చేయటం. ఎంత నెగ్లెక్ట్ చేస్తే శత్రువు అంతగా అణిగిపోతాడంట. వాడే మనం ఏం చెయ్యి పట్టుకుని యుద్ధం చేయక్కర్లేదు, వాడితో కత్తి పట్టుకుని యుద్ధం చేయక్కర్లా, వాడిని జస్ట్ నెగ్లెక్ట్ చేస్తే వాడు నాశనం అయిపోతాడు. అలాగే ఒక్కోసారి ఏదైతే నెగిటివ్ ఇంపాక్ట్ ఇచ్చేవి, మన యొక్క సాధనని డిస్టర్బ్ చేసేవి, దానివల్ల మనం ఏం చేయలేము, కొన్నిటిని మనం మార్చలేము కదండి. కొన్ని మన చేతుల్లో ఉంటాయి, కొన్ని మన చేతుల్లో ఉండవు. ఆల్రెడీ జరిగిపోయింది అసలు మన చేతుల్లో ఉండదు. జరిగిపోయిన దగ్గరికి వెళ్ళి వెనక్కి వెళ్ళి ఏదైనా మార్చగలమా? లేదు. అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఇప్పుడున్న సమయాన్ని ఏం చేయాలి, ఇప్పుడు మరి అటువంటి తప్పు చేయకుండా మళ్ళీ అటువంటి పరిస్థితుల్లో ఉండకుండా ఉండడానికి ఏం చేయాలో ఆలోచించాలి. కానీ మనం సగం సమయం ఏం చేస్తాము, ఆ గతంలో జరిగిన విషయాల దగ్గర ఆగిపోతూ ఉంటాం. అటువంటి వాడికి మనం ఎంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే అంత పెద్ద భూతమై కూర్చుంటుంది మన మనసులో. సో వాటికి ఏం చేయాలి? అంత తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వాటి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి, నువ్వు చాలా పెద్ద ప్రాబ్లం అవ్వచ్చు, నువ్వు డెఫినెట్ గా చాలా పెద్ద గొప్ప ఇన్సల్టే నా జీవితంలో, కానీ వీటన్నిటి నుంచి కూడా అధిగమించగలిగే శక్తి నాకు ఆ భగవంతుడి దగ్గర నుంచి వస్తుంది. మనం ఇంత నమ్మకంగా ఉండాలి. ఇంత నమ్మకం ఎప్పుడు వస్తుంది? స్వామి యొక్క రక్షణ మీద, స్వామి నా జీవితంలో ఏది చేసినా నా మంచి కోసమే అని మనం ఎప్పుడైతే దృఢమైన నిశ్చయంతో కలిగి ఉంటామో, అంత నమ్మకం స్వామి పట్ల, స్వామి యొక్క రక్షణ పట్ల మనకు ఉంటుందో, అప్పుడు మనం ఈ పని చేయగలం. లేకపోతే ఏమంటా, ఇలా చేయకుండా ఉండాల్సిందండి, స్వామి అయినా భక్తులైనా ఎలాగే చేయకుండానే ఉండాల్సింది. కానీ స్వామికి చక్కగా తెలుసు మనకి ఏ ట్రీట్మెంట్ అయితే మంచిదో, డాక్టర్ చక్కగా తెలుసు ఎన్ని ఫింగర్స్ ఉంచాలి, ఏం తీసేయాలి కదండి. సో మనకు ఇప్పుడు బాధ కలగవచ్చు, బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాడి ఆరోగ్యానికి మంచిది, అది ఆ పేషెంట్ కి అదే మంచిది. అలాగే భగవంతుడు మనల్ని చూస్తాడు. మనకి నచ్చకపోవచ్చు ఒక్కొక్కసారి. ఇప్పుడు చూడండి, ఆ తల్లి ఏదైనా ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తుంది అనుకోండి, ఎవరైనా ఎంబ్రాయిడరీ వర్క్ చేసినప్పుడు చూసారా, వాళ్ళు ఏం చేస్తారు, వెనకాల నుంచి చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమన్నా డిజైన్ అందంగా కనిపిస్తుందండి? అన్ని దారాలుగా కనిపిస్తుంది, రకరకాల దారాలు వంక టింకరలుగా ఉన్నాయి. ఏం చేస్తుంది పొద్దు నుంచి, అమ్మ దీని దగ్గరే కూర్చుంది అనుకుంటాడు పిల్లవాడు. అమ్మ ఏం చేస్తున్నావు అసలు అని అడుగుతాడు. కానీ తల్లి చూపిస్తుంది మొత్తం డిజైన్ అంతా అయిపోయిన తర్వాత, వెనక్కి తిప్పి చూస్తుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ డిజైన్. ఓ ఇదా చేసేది. అలాగే ఒక్కోసారి స్వామి మన జీవితంలో చేసే డిజైన్ మనకు అర్థం కాకపోవచ్చు. ఇదేంటి స్వామి
ఇది ఎంత ఇంపార్టెంట్, ఇది తీసేసావేంటి, ఈ విషయాన్ని తీసేసావేంటి, నా జీవితంలో అసలు ఈ వ్యక్తి నా జీవితంలో ఎంత ఇంపార్టెంట్, అటువంటి వ్యక్తి నుంచి నా యొక్క సాంగత్యాన్ని ఎందుకు తీసావు, అటువంటి వ్యక్తితో నా స్నేహాన్ని ఎందుకు తీసావు, ఇంత మంచి స్నేహితుడు అనుకున్నాను ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది. నేను ఎన్ని అతని తప్పులన్నీ సహించాను, నా ఒక్క తప్పుని తను సహించలేక ఇంత పెద్ద రాద్ధాంతం చేశాడు, ఇలా జరగకుండా ఉండాల్సింది స్వామి. సో మనం డిసైడ్ అయిపోతూ ఉంటాం ఏది మనకి మంచో. మనకి ఎంత జ్ఞానం ఉన్నదండి, ఈ జన్మలో మనకి ఇప్పుడు 40 సంవత్సరాలంటే 40 సంవత్సరాల ఎక్స్పీరియన్సే మనకు ఉంటుంది, అవునా కదా? అంతేనా? ఇంక అంతకంటే ఏమన్నా ఎక్కువ తెలుసా మన గురించి మనకి? ఈ దేహం వచ్చిన తర్వాత ఈ 40 సంవత్సరాల్లో మనం చేసిన విషయాలే మనకు తెలుసు, అవునా కాదండి? దాన్ని బట్టే మనకి ఏది మంచి చెడు అని ఆలోచిస్తాం. కానీ స్వామికి మన కృత జన్మలో ఏం చేశాము, మనకి ఫ్యూచర్ లో ఏం ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన, ఇవన్నీ కలిపి ప్రజెంట్ డిసైడ్ చేస్తాడు ఆయన. మనం కేవలం పాస్ట్ కూడా చెప్పక, మనం ఈ 40 సంవత్సరాలకి ఆలోచిస్తూ ఉంటాం. కానీ స్వామి ఎన్నో వేల లక్షల జన్మల నుంచి ఆలోచిస్తూ ఉంటాడు. మళ్ళీ ఫ్యూచర్ లో ఎటువంటి జన్మ లేకుండా ఉండేటట్టుగా మనకి ప్రజెంట్ ప్లాన్ చేస్తున్నాడు. ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ ప్లాన్. అందుకని ఆచార్యులు ఏం చెప్తారు, ఒకవేళ నీ ప్లాన్ వర్క్ అవ్వట్లేదంటే ఒకటే డిసైడ్ అవ్వు, ఇప్పుడు కృష్ణ ప్లాన్ రన్ అవుతుంది, కృష్ణుడు ఒక స్పెషల్ ప్లాన్ నీ మీద డిస్ప్లే చేస్తున్నాడు, సో దాని మీద నమ్మకం ఉంచు. భగవంతుడి మీద నమ్మకం ఉంచాలండి. ఆ నమ్మకం ఉంచినప్పుడే మనం ఆయన ప్లాన్ మీద, ఆయన మనకు పెట్టిన ప్రతి స్థితి మీద నమ్మకం ఉంటుంది. లేకపోతే ఎలా ఉంటుంది? ఉండే అవకాశమే లేదు కదండి. ఉండే అవకాశం ఉంటుందా? లేదు. మన ఎగ్జాంపుల్ చాలా సార్లు చెప్పుకున్నాం కదండి. సో ఒకసారి ఒక ఏరోప్లేన్ లో చాలా వెళ్తున్నారు, ఫ్లైట్ లో చాలా మంది వెళ్తున్నారు. సో ఏం జరిగింది, చాలా సడన్ గా అలజడి వచ్చింది అనమాట. సో అంత ఊగిపోతుంది, అటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్ పడిపోతున్నారు, అందరు టెన్షన్ పడిపోతున్నారు. అమ్మో బతుకుతామా లేదా, వీడు కనీసం ల్యాండ్ మీద తీసుకెళ్తాడా మన్ని, లేకపోతే చనిపోయే వెళ్తామా అని టెన్షన్ పడిపోతున్నారు. కానీ ఒక చిన్న పాప చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఆడుకుంటుందంట. సో అందరూ అడిగారు, అమ్మాయి నీకు అసలు భయం కలగట్లేదేంటి, మేమందరం అరుస్తున్నాం ఏడుస్తున్నాం, అసలు ఏంటి మా పరిస్థితి ఏంటి, దిగుతామా లేదా, మా వాళ్ళని చూడగలమా లేదా అనుకుంటున్నాం అంటే, ఆ చిన్ని పాప చెప్పిందంట, లేదండి పైలట్ ఎవరు అనుకున్నారు, మా నాన్న, మా నాన్నకి తెలుసు నేను ఇందులో ఉన్నానని, సో కాబట్టి నేను సేఫ్ గా తీసుకెళ్తాను, నాకు ఆ నమ్మకం ఉంది, అందుకే నాకు భయం లేదు. సో పాపకి మిగతా వాళ్ళకి తేడా ఏంటి చెప్పండి అక్కడ? నమ్మకం అనుకుంది, మాతాజీ. తండ్రి మీద తల నమ్మకం, అనుకుంది, తండ్రి మీద నమ్మకం ఉంది తనకి. చేసింది. నమ్మకం, ఇంకోటి ఏంటి? విశ్వాసం, నమ్మకం, దృఢ నిశ్చయం, విశ్వాసం. ఇంకోటి ఏంటి? శరణాగతి చేసింది. పూర్తిగా తండ్రికి డిపెండ్ అయింది మాతాజీ, తండ్రి మీద. తండ్రి మీద డిపెండెన్స్. ఇంకోటి అంటే తండ్రి యొక్క ప్రేమని చక్కగా అర్థం చేసుకుంది అమ్మాయి కదండి. మన పట్ల భగవంతుడి ప్రేమ ఉందా లేదా? ఉంది మాతాజీ. ఉంది కదా. మనం ఎప్పుడైతే భగవంతుడు నన్ను ప్రేమిస్తున్నాడో, నా పట్ల సంపూర్ణంగా ఆయన ప్రేమ ఉంది, నేనే ఆయనకి సంపూర్ణంగా శరణాగతి పొందలేదని మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆ చిన్న పాపకి ఎంత ధైర్యం ఉన్నదో మనకి అంత ఉంటుంది. మనకేంటంటే భగవంతుడు మనల్ని ప్రేమించే విధానం పట్ల మనకి భయం, ఆయన మీద నమ్మకం లేదు కదండి. నమ్ముతా ఉంటాం, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మళ్ళీ వేరేగా మాట్లాడుతూ ఉంటాం. ఆ పాపకి మామూలప్పుడే కాదు, ఫ్లైట్ చక్కగా వెళ్తున్నప్పుడే కాదు, అది అలజడి గురైనప్పుడు కూడా అంతే నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళ తండ్రి తను ఎంతగా ప్రేమిస్తున్నాడో తనకు తెలుసు. అందుకే మనం చూస్తాం, చిన్నప్పుడు చిన్నపిల్లల్ని గాల్లోకి ఎగరేస్తామండి. ఈ ఎగరేసినప్పుడు గాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి భయం వేస్తుంది, ఆయన కేరింతలు కొడుతూ ఉంటారు. ఎందుకని? ఆ కింద ఉన్నవాడు నా నాన్న నన్ను పట్టుకుంటాడు, కింద పడినవాడు. ఇప్పుడు అలా కాకుండా ఎవరో తెలియని గుర్తులేని వ్యక్తి ఎవరో ఎగరేస్తున్నాడు అనుకోండి, ఏడుస్తూనే ఉంటుంది పాప. అదే ఎగరేసేది అంతకంటే ఎక్కువ ఎగరేసినా తనకు తెలిసిన మొహం, వాళ్ళ నాన్న అమ్మ లేకపోతే వాళ్ళ అక్కో ఎవరు ఎగరేస్తున్నారు అనుకోండి, ఇంకా ఎగరే ఉంటుంది. ఎందుకని? నమ్మకం. కింద ఎవరున్నది? నా శ్రేయోభిలాష్, నన్ను పట్టుకునేవాడు కాబట్టి అంత నమ్మకం ఉంటుంది. భక్తులకు కూడా ఇదే నమ్మకం అండి భగవంతుడి పట్ల. ఓ ఎంత కష్టమైనా అయినా పెట్టేది నువ్వైనా తీసేది కూడా నువ్వే కదా, ఒకవేళ నా కర్మానుసారం ఈ కష్టంలో నేను పడినా రక్షించేది నువ్వే కదా స్వామి, ఇంత నమ్మకం ఉంటుంది. ఇది సంపూర్ణమైన నమ్మకం స్వామి పట్ల. ఇటువంటి నమ్మకం మనకు ఉండాలి భక్తి జీవితంలో. అప్పుడు సర్వదుర్గాని స్వామి కష్టాలు ఉండవంటలేదండి, వాటిని అధిగమించే శక్తిని ఇస్తాను అంటున్నాడు. ఎలాగండి అధిగమించగలం? అదే కష్టం ఎలా అధిగమించేసినట్టు అవుతుంది? కష్టం తీడంటున్నారు, ఎలా అధిగమిస్తాం అంటే దాని వల్ల మనం కలత చెందకుండా ఉంటాం. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఈ యొక్క ఆధ్యాత్మిక ప్లాట్ఫామ్ ఆత్మభావంలో ఆలోచిస్తూ ఉంటామో, అదే సమస్య దాని పరిణామం తగ్గిపోతుంది, అంటే దాని యొక్క సైజ్ తగ్గిపోతుంది. సో ఒక్క నిమిషం అండి.
దాని పరిణామం తగ్గిపోతూ ఉంటుంది కదండి. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు మనకి పక్కనే వెళ్తూ ఉంటాయి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. 10 ఫ్లోర్స్, 15 ఫ్లోర్స్, 20 ఫ్లోర్స్, ఎంత పెద్దగా అనిపిస్తుంది. ఆ బిల్డింగ్ కింద మనం చూస్తే చాలా చిన్నగా అనిపిస్తాం మనం. ఇప్పుడు మీరు ఫ్లైట్ లో ఎక్కండి, పైనుంచి వెళ్ళేటప్పుడు అదే బిల్డింగ్ కింద చూడండి, పెద్దగా కనిపిస్తుందా? ఉం? చిన్నగా కనబడుతుంది. చాలా చిన్నగా కనబడుతుంది. ఇప్పుడు బిల్డింగ్ ఏమైనా మారిందండి? లేదు. లేదు, మన దృష్టి మారింది. బిల్డింగ్ ఏమీ మారలేదు, మనం చూసే విధానం మారింది కదండి. సో ఎప్పటి వరకు అయితే మనం మిథ్యాహంకార భావనలో ఉంటామో, నేనే యజమాని, నేనే నియంత్రిస్తున్నా అనుకున్నప్పుడు ఆ చిన్న సమస్య ఇంత పెద్దగా కనిపిస్తుంది. లేదండి, నీ జీవాత్మని, స్వామి యొక్క సేవకునండి, నేను చేయలేను కానీ స్వామి దేని నుంచైనా నన్ను రక్షించగలడు అన్నప్పుడు ఏమవుతుంది, ఆత్మ భావనలో స్వామి సర్వస్వ శరణాగత స్థితిలో చూస్తూ ఉంటే ఆ పై నుంచి చూస్తూ ఉంటే ఆ సమస్య చాలా చిన్నగా అవుతుంది. ఎప్పుడైతే మన ఆత్మ భావనలో ఒక సమస్యను చూసే ప్రయత్నం చేస్తామో అది చాలా చిన్నది అయిపోతుంది కదండి. ఇప్పుడు బెంజ్ కారులో వెళ్తూ ఉంటాం కదండి. బెంజ్ కారులో వెళ్తూ ఉంటే అప్పుడు ఏమవుతుందండి, ఈ కుదుపులు ఇవన్నీ కూడా వస్తాయి. కానీ అదే రోడ్లో మనకి కుదికలినప్పుడు చాలా చిన్నగా మనం కొంచెం కొంచెం మనకి ఈవెన్ ఫీలింగ్ ఉండొచ్చు, ఒక్కోసారి అవి కూడా తెలియకనే ఉంటాయి. అదే ఒక నార్మల్ మారుతి కారులో వెళ్ళామనుకోండి, ఏమవుతుంది, టప్ 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 ఎగురు 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 అన్ని మనకి డిస్టర్బెన్స్ ఎంత వస్తుంది, అమ్మో ఒళ్ళు అదిరిపోయిందండి. అది ఆటోలో వెళ్ళండి, ఇంకా ఎలా ఉంటుంది, ఇక అంతే వచ్చేపటికి పేషెంట్ అయిపోతాం కదండి. కొన్ని కొన్ని ప్రదేశాలు ఎలా ఉంటాయి, అసలు రోడ్లు దాని రోడ్డు కూడా అనకూడదు, అటువంటి విధంగా ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, ఇక ఆటోలో వెళ్తే పరిస్థితి అలాగే ఉంటుంది. అదే ప్లేస్ లో బెంచ్ కారులో వెళ్ళండి, అదే రోడ్డు మారలా, కానీ మనం తీసుకున్న వెహికల్ మారింది కదండి. అదే విధంగా మన చైతన్యం, మన యొక్క దృష్టి కోణం కదండి, మనం ఎక్కడి నుంచి చూస్తున్నాం, దేహ భావంలో చూస్తున్నామా, ఆత్మ భావంలో చూస్తున్నామా, మన నిజ స్థితిలో ఉండి మనం చూసే దృష్టిని బట్టి మొత్తం మారిపోతుంది. యథార్థమైన దృష్టితో ఎప్పుడు మనం చూడగలం, ఎప్పుడైతే మనకి భౌతిక ప్రకృతి, జీవాత్మ, పరమాత్మల గురించిన పూర్తి అవగాహన ఉంటుంది. సో ప్రతిదీ ఈ మూడిటికి కూడా భగవంతుడే ఆధారం, మూడిటిని భగవంతుడు నడిపిస్తాడు కాబట్టి ఏదేమైనా చేయగలడు స్వామి కదండి. నా స్వామి ఏదేమైనా చేయగలడని సంపూర్ణమైన నమ్మకం ఉంటుంది. కాబట్టి మనం ఆ విధమైన దృక్పథంతో మనం ఆలోచించే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఇక్కడ ఒక్కరిని సంతృప్తి పరచడానికే బతకాలండి, ఎవరిని, ఆ దేవాది దేవుణ్ణి. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, అందరినీ సంతృప్తి పరిచే ప్రయత్నంలో భగవంతు సంతృప్తి పరచడం మానేస్తాం. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, అందరినీ సంతృప్తి పరిచిన భగవంతుని సంతృప్తి పరచలేకపోవటం కారణంగా మన జీవితం దుఃఖంతోనే నిండిపోతుంది కదండి. మనం ఎవరిని సంతృప్తి పరచాలి, భగవంతుని సంతృప్తి పరచాలి కదండి. మిగతా వాళ్ళందరూ చీ అన్నా సరే, ఓ ఏంటి అసలు అన్నప్పటికీ కూడా గురువు కృష్ణ భగవాన్ని సంతృప్తి చెందుతూ ఉంటే ఇది చాలా అద్భుతమైన విషయం, మన జీవితం విజయం పొందినట్టే మనం కదండి. సో కాబట్టి మనం ఈ విధంగా భగవంతుని సంతృప్తి పరిచే విధంగా ప్రయత్నిస్తే మత్ ప్రసాదాత్ ఏమన్నాడు, ఆయన కరుణ మన మీద లభిస్తుంది. సో మరి అయితేనండి ఇటువంటి ఆయన్ని సంతృప్తి పరచడం చాలా కష్టమైన విషయమా? ఏమండి ఆయన్ని సంతృప్తి పరచడం అంటే కష్టమా? ఏం చేయొస్తే సంతృప్తి పడిపోతాడు ఆయన? నవవిధ భక్తి నామం మార్గాలు చేయాలి, చేయాలి మాతాజీ. శరణాగతి నవవిధ భక్తి చేయాలి మార్గాలు మాతాజీ. చేయాలి. హ్మ్? ఆయనకి శరణాగతి చేసి నవవిధ భక్తి మార్గాలు చేయాలి మాతాజీ. అవును, అది కష్టమా, ఈజీనా? ఈజీగా చేయవచ్చా, ఈజీగా సాటిస్ఫై చేయొచ్చు చేయవచ్చా మాతాజీ, ఆయన్ని, చాలా కష్టమా? చేయొచ్చు మాతాజీ. సాధన చేస్తే మాతాజీ. ఈజీయే మాతాజీ. భక్తితో ప్రేమతో ఆయన్ని ఏం చేసినా చాలా భక్తి ఈజీగా సంతృప్తి పరచవచ్చు, కానీ మనమే దాన్ని కాంప్లికేట్ చేస్తున్నాం. భక్తి ఏమన్నారు, చాలా సింపుల్ ప్రాసెస్, మనం కాంప్లికేట్ చేస్తున్నాం. ఎందుకని? ఎందుకంటే మనం గురువు చెప్పిన మాటించాం కదండి. గురువు చెప్తారు, శాస్త్రం చెప్తుంది భక్తి ఇలా చేయవయ్యా, స్వామి చెప్తాడు నా భక్తి ఇలా చేయవయ్యా అని. కానీ మనం ఏం చేస్తాం, కాంప్లికేట్ చేసేస్తున్నాం. ఎందుకంటే మనకు అందులో కొన్ని కుదుపులు అన్ని యాడ్ చేస్తూ ఉంటాం, తీసేస్తూ ఉంటాం. స్వామి చెప్పినవి యథాతథంగా, గురువు చెప్పినవి, శాస్త్రం చెప్పింది, భగవంతుడు యథాతథంగా పాటించాలి. అప్పుడు భక్తి చాలా సులువైనది. ఎప్పుడైతే మన మానసిక కల్పనల ద్వారా, మన సెంటిమెంట్స్ ద్వారా ఏదో ఒకటి యాడ్ చేసేసి మన ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉంటే అది చాలా కాంప్లికేట్ అయిపోతుంది కదండి. సో అంటారు చాలా మంది, ఇన్ని సంవత్సరాలు బట్టి భక్తి చేస్తున్నామండి, అయినా స్వామి దర్శనం ఇవ్వట్లా, స్వామి కనిపించట్లేదు అంటారు. ఏమండి ఇన్ని సంవత్సరాలు ఏమైనా రూల్ ఉందా? లేదు. కొన్ని ఇన్ని సంవత్సరాలు బట్టి నామం చేస్తున్నావు, అందులో ఎన్ని లోపాలు ఉన్నాయి కదండి. ఓ దామోదరాష్ట్రకి ఎన్ని లోపాలు ఉంటున్నాయి.
స్వామిని అర్చించేసామండి, ఎన్ని లోపాలు ఉంటాయి. ద్రవ్య లోపం ఉంటుంది. అంటే మన స్వామిని అర్చించడానికి ఉపయోగించే ప్రతి పదార్థంలో లోపం ఉంటుంది. ఒక్కోసారి మనం జపించే ప్రతి మంత్రంలోనూ లోపం ఉంటుంది. మనం చేసే ప్రతి ప్రాసెస్ లో మనం లోపంతోనే చేస్తూ ఉంటాం. అంత పర్ఫెక్ట్ కాదు మనం. ప్రతి దాంట్లో ఇక్కడ పని చేస్తూ ఉంటాం, వస్తున్నా అంటూ మాట్లాడుతూ ఉంటాం. ఎన్ని లోపాలు ఉంటున్నాయి. అంతకు అన్నిటికంటే మించిన లోపం ఏంటి? భక్తి లోపం ఉంటుంది. ఈ ద్రవ్య లోపం ఉన్నా, మంత్ర లోపం అయినా కదండి, లేకపోతే ప్రాసెస్ లోపమైనా పర్వాలేదు, కనీసం స్వామి సర్దుకుంటాడు. కానీ భక్తి లోపం అయితే స్వామి చూడను కూడా చూడడు కదండి. సో ఎంత చేస్తున్నాం అన్నది కాదు, ఎంత భక్తితో చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. పత్రం పుష్పం ఫలం తోయం. ఓకే, పత్రం పుష్పం ఫలం తోయం వరకే చెప్పాడా? భక్తి, భక్తితో నాకు ఆఫర్ చేస్తే నేను తీసుకుంటా 2 సార్లు చెప్పాడు. భక్తి భక్తి అదే శ్లోకంలో మీరు చూస్తే, నా భక్తుడు భక్తితో పత్రం పుష్పం ఫలంతో సమర్పించడం తీసుకుంటా కదండి. అలా కాకుండా మనం అంగరంగ వైభవంగా ఎంత అర్చన చేసినా, ఎంత చేసినా భక్తి లేదనుకోండి, స్వామి స్వీకరించాడు. కుచేలుడు అటుకులు ఇచ్చాడు, అవేం క్వాలిటీ ఉన్నాయి? 10 ఇళ్లలో అడిగినప్పుడు ఎలా ఉంటాయండి వాటి క్వాలిటీ? ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. అటువంటి వాటిని అమృతమయంగా తీసుకున్నాడు స్వామి. దుర్యోధనుడు పిలిచి పంపించిన పంచభక్ష పర్వాణాలు వద్దన్నాడు స్వామి. కేవలం ఆయన భక్తితోనే వసుడవుతాడు. భక్తి బద్ధుడైనా, భక్త వత్సలుడైనా. సో మనం చక్కగా చెప్పుకుంటాం. మీ అందరికీ శ్రీనివాసుడు గురించి తెలిసే ఉంటుంది. వెంకటేశ్వర స్వామి, ఎంతమంది వెంకటేశ్వర స్వామి తిరుపతి వెళ్ళారు, దర్శించుకున్నారు? వెళ్ళాం మాతాజీ. వెళ్ళాం మాతాజీ. అందరూ వెళ్ళిన వాళ్ళే, మన తెలుగు వాళ్ళందరూ గోవిందకి భక్తులే కదండి. సో ఏమవుతుంది అక్కడ మీరు చూసి ఉంటారు. ఇదివరకైతే స్వామి చక్కగా మాట్లాడేవాడు, ఇప్పుడైతే మాట్లాడటం మానేస్తున్నాడు అనుకోండి, ఎందుకంటే మనకు అంత అర్హత లేదు. ఇదివరకు అందరు భక్తులతో మాట్లాడేవాడు స్వామి. ఒక్కోసారి అర్చమూతుల ద్వారా మాట్లాడాడు, ఒక్కోసారి సనే మాట్లాడేవాడు కదండి. సో ఎన్నో అద్భుతమైన లీలలు జరిగాయి అక్కడ తిరుపతి కొండ మీద కదండి. సో అక్కడ మీ అందరు చూసే ఉంటారు. తొండమాన్ చక్రవర్తి, ఆయన మాట ఎప్పుడైనా విన్నారా? తొండమాన్ చక్రవర్తి అన్నమయ్య పాట. ఏం చేశాడు ఆయన? తొండమాన్ చక్రవర్తి ఏం చేశాడు? బంగారు పువ్వులతో పూజ చేస్తాడు మాతాజీ రోజు ఉదయం. పూజ చేసేవాళ్ళు మాతాజీ, పూలు తీసుకొని కదండి. అర్చన చేసేవాడు. అర్చన చేస్తాడు, స్వామికి ఆలయాన్ని నిర్మించాడు. ఎంతో గొప్ప భక్తుడు ఆయన కదండి. సో మీ అందరికి తెలిసే ఉంటుంది యొక్క కుమ్మరి భీముడు స్టోరీ కదండి. కుమ్మరి భీముడు ఏం చేస్తాడు? ఎప్పుడు కూడా భగవంతుడికి కుమ్మరి వాడు ఆయన ఏం చేస్తూ ఉంటాడు? ఈ యొక్క మట్టితో పువ్వులు చేసి ఆయన సమర్పిస్తూ ఉండేవాడు అనమాట. సో తొండమాన్ చక్రవర్తి ఏమో మీరు చెప్పినట్టు ఆయన ఏం చేస్తూ ఉంటాడు? రత్న సింహాసనం మీద కూర్చోపెట్టేవాడు స్వామిని. ఆయనకు బంగారు పూలతో చేసేవాడు. స్వామి నువ్వు ఎంత మహిమాన్వితుడివి, లక్ష్మి యొక్క భర్తవి నువ్వు, నీకేం తక్కువ అని చెప్పి బంగారు పూలతో ఆయన అర్చించేవాడు. పెద్ద రత్న సింహాసనం వేసి ఇవన్నీ చేసేవాడు. సో ఇలా జరుగుతూ ఉందంటే కుమ్మరి భీముడేమో గొప్ప భక్తుడు, కానీ చాలా పేదవాడు. తన దగ్గర ఉన్నది ఆ మట్టితోనే మంచి మంచి పూలు చేసి స్వామికి వాటితోనే అర్చించేవాడు అంట. సో ఒకసారి ఈ తొండమాన్ చక్రవర్తికి బాగా గర్వం వచ్చింది. నేను అంత బాగా సేవిస్తున్నాను, నాకంటే గొప్ప భక్తులు లేడు. స్వామి దేనైనా సహిస్తాడు, కానీ మన గర్వం పెరిగితే మాత్రం నిమిషాల్లో తీసేస్తాడని. సో అందుకని స్వామి అనుకున్నాడు వీడికి ఒక లెసన్ చెప్పించాలి. సో ఒకసారి ఎప్పుడైతే ఈ యొక్క పూజా మందిరం ఎప్పుడైతే ఆ తిరుపతి దర్శనం చేసేపాటు చూస్తే కనుక ఒప్పించేస్తే, ఈ తొండమాన్ చక్రవర్తి పూజించిన యొక్క బంగారు పుష్పాలు ఉండవంట స్వామి పాద పద్మాల దగ్గర. ఈ కుమ్మరి భీముడు సమర్పించిన ఈ యొక్క మట్టి పుష్పాలు ఉంటాయంట. ఆశ్చర్యపోతాడు. ఎవరు అంటే ఆ పూజారులు అంటారు, మేమేం చేయలేదు మహారాజా, అసలు మాకు సంబంధం లేదు, మీరు చేసిన పూజను మేము పక్కకు తోసిస్తాం ఎప్పుడైనా, మేము అలా చేయలేదండి, మాకు ఎవరు చేశారో తెలియదండి. అప్పుడు రాజు కదైనా మొత్తం అందరినీ చెక్ చేస్తూ ఉంటే ఎవరు భక్తులు ఉన్నారు ఇంకా స్వామికి అంత ప్రీతిగా, అలాగ స్వామి పాదాల దగ్గర పడిపోతున్నాయి అని అనుకుంటే చెక్ చేస్తే ఈ కుమ్మరి భీముడి గురించి తెలిసిందంట. సో అప్పుడు రాజుగారు నేను వెళ్ళి చూడాలి అసలు ఈయన భక్తి ఏంటో అని చూస్తే, అప్పుడు కుమ్మరి భీముడికి ఒకసారి స్వామి ఎప్పుడైతే ఇక తొండమాన్ చక్రవర్తి వాళ్ళ ఇంటికి వచ్చి చూస్తున్నప్పుడు, సో కుమ్మరి భీముడు చక్కగా పాటలన్నీ పాడుతూ ఉంటాడంట, స్వామిని ఆహ్వానిస్తూ ఉంటాడు. ఏమయ్యా రావయ్యా, చక్కగా ఈ బోగా తీసుకోవయ్యా అని అడుగుతున్నప్పుడు స్వయంగా స్వామి వచ్చేస్తారంట. పద్మావతి సమేతుడి స్వామి వచ్చేస్తారంట. స్వామి వచ్చేస్తే కుమ్మరిభీముడు ఎంతో ఆనందంగా గెంతులేస్తుంటాడు. ఓ స్వామి చాలా చాలా ధన్యవాదాలు, మీ దర్శనం అసలు యోగులకే దొరకదు. సరే అయితే వచ్చానయ్యా అంటే అప్పుడు ఏం చేస్తాడు? కుమ్మరి భీముడు చాలా పేదవాడు కదండి, కూర్చోపెట్టడానికి ఏమి ఉండవు, పెద్ద పెద్ద ఆసనాలు ఏం చేస్తాడు? ఒక నులక మంచం ఉంటుంది, బాగా చీలికిపోయి ఉంటుంది. అందులో కూర్చుంటే ఆ మనిషి
ఆ మనిషి భూమిని తాకుతూ ఉంటాడు అనమాట. అంత లోపలికి వెళ్ళిపోయింది అది. అంత తక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా స్వామిని అక్కడ కూర్చోమంటే అలా కూర్చుంటాడంట అమ్మతో కలిపి. తొండమాన చక్రవర్తి ఆశ్చర్యపోతూ ఉంటాడు. అక్కడ నేను రత్న సింహాసనం వేసి కూర్చోపెడుతున్నారు. స్వామి ఇక్కడికొచ్చి ఈ యొక్క చిరిగిపోయిన నులక మంచం మీద ఎంత హ్యాపీగా కూర్చుంటున్నాడు. మళ్ళీ అప్పుడు ఏమంటారు స్వామి అంటాడంట, ఆకలేస్తుందయ్యా భీముడా, కొంచెం ఏదైనా పెట్టు తినటానికి. అప్పుడు పాపం తన దగ్గర ఏముంటాయి? పెద్ద పెద్ద బంగారు పాత్రలు ఏమీ ఉండవు కదండి. ఆ మట్టి పాత్రలోని గంజి వేసి ఇస్తాడంట. స్వామి ఎంతో ఆనందంగా స్వీకరిస్తూ ఉంటాడంట. ఇప్పుడు తొండమాన చక్రవర్తి అనుకుంటాడంట, నేను అక్కడ వెండి పాత్రల్లో, బంగారు పాత్రల్లో, రత్న వైఢూర్యాలు అలంకరించిన సింహాసనం మీద కూర్చోపెట్టి నీకు ఎంత బాగా నేను బాగా సమర్పిస్తున్నానయ్యా. కానీ ఇటువంటి కుమ్మరి భీముడి యొక్క భక్తికి నువ్వు మెచ్చావు. ఇప్పుడు నాకు అర్థమైంది. నువ్వు కేవలం భక్తికి మాత్రమే వసుడవుతావు. నాకు అర్థమైంది. నేను చేసిన తప్పేంటో నాకు అర్థమైంది అని చెప్పి అప్పుడు తొండమాన చక్రవర్తి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా గొప్ప భక్తుడు అవుతాడు కదండి. సో భగవంతుని సంతృప్తి పరచడానికి మనకు కావాల్సింది ఏంటి అండి? నిశ్చలమైన ప్రేమ, భక్తి స్వామి పట్ల. స్వామి సంతోషం తప్ప వేరే ఏది ఆశించని స్థితి ఉంటే అటువంటి కుమ్మరి భీముడికైనా స్వామి అనుగ్రహం కల్పిస్తాడు స్వామి. నువ్వు ఎవరు, ఆడ మొగ స్త్రీయా కదండి, చిన్న పెద్ద, ఉన్నవాడివా లేనివాడివా, విహీనుడివా అందంగా ఉన్నవాడివా అని ఎక్కడా చూడలేదు. చరిత్రలో చూసాం మనం కదండి. ప్రహ్లాదుడు చిన్నవాడే, గర్భంలో ఉన్నప్పటి నుంచి భక్తుడు అయ్యాడు. ఆయన రక్షిస్తూ ఉన్నాడు స్వామి. గర్భంలో ఉన్నప్పుడు కూడా ఈ యొక్క దేవతలు తీసుకుని వెళ్ళి ఆ బిడ్డను పుట్టిన వెంటనే చంపేద్దాం అనుకున్న అప్పటి నుంచి నారదముని పంపించాడు, ఆ రక్షణలో ఉంచాడు స్వామి. ధ్రువుణ్ణి రక్షించాడు స్వామి కదండి. సో ఎప్పుడు కూడా చిన్న పెద్ద లేదండి కదండి. సో మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. గజేంద్రుని రక్షించాడు స్వామి కదండి. గజేంద్రుని రక్షించాడు. సో ఈ యొక్క దేహం అనర్హం అని చెప్పడానికి లేదు కదండి. సో నేను ఒక వేటగాడిని రక్షించాడు, మృగారిని రక్షించాడు స్వామి భక్తి ఆశ్రయం తీసుకుంటా. నువ్వు ఇప్పటి వరకు పాపాత్ముడు, నువ్వు రాకుతూ పో అని అనట్లేదు. ఎప్పుడైతే మనప్పుడు, ఎందుకంటే ప్రతి ఒక్క భక్తుడికి ఒక గతం అనేది ఉంటుంది. అది పాపపు జీవితం అయినా అయి ఉండొచ్చు, పుణ్యం జీవితం అయినా అయి ఉండవచ్చు. కాబట్టి ఇటువంటి చరిత్ర మనం వింటున్నప్పుడు మనందరికి ఒక ఆశ వస్తుంది. అవును, నేను కూడా ఎంతో పాపాత్ముని అయి ఉండవచ్చు ఇంతకు ముందు జన్మలో గాని, ఇప్పటికైనా సరే. కానీ ఇప్పుడు నుంచి చక్కగా గురువు చెప్పిన విధి విధానాలు పాటిస్తూ ఆ యొక్క సర్వేశ్వరుడు యొక్క పాద పద్మాలు కనుక ఆశ్రయిస్తే మత్ ప్రసాదాత్, ఆయన కరుణ నాకు పొందగలను అని ఒక దృఢ నమ్మకంతో మనం ముందుకు వెళ్ళడానికి ఎన్ని లీలలు చెప్పారు కదండి. సో కొంతమంది ఫాలో అయిపోతుంటారు. అజామిలలాగా చేస్తారండి భక్తి. నేను అజామిల అంటే లాస్ట్ చేసాడు వెళ్ళిపోయారు. అవి సెకండ్స్ కొంతమందికి ఇస్తాడు స్వామి, అందరికీ ఇవ్వడండి. కార్తీక మాసంలో ఎలక వెళ్ళిపోయింది, లేకపోతే అజామిలుడు వెళ్ళిపోయాడు అంటే స్పెషల్ కేసెస్. కానీ ప్రతి ఒక్కరు కూడా నేను మరణం వచ్చిన తర్వాత బెడ్ మీద కూర్చొని నేను సాధించేస్తానంటే అసాధ్యమైన పని. అవి కొన్ని అద్భుతమైన లీలలు జరుగుతాయి. నామం యొక్క విశిష్టతని, ప్రాముఖ్యాన్ని చెప్పడం కోసం స్వామి ఎన్నో అద్భుతమైన లీలలు చేస్తాడు. స్వామి స్వరాట్, ఏదైనా చేయగలడు. అజామిలుడికి అదే జన్మలో అవకాశం ఇచ్చాడు, మరి భరత మహారాజుకి ఇవ్వలేదు. ఆయన లేడీ అవ్వాల్సి వచ్చింది, మళ్ళీ జడభర్తుడు అవ్వాల్సి వచ్చింది. సో స్వామి ఒక్కొక్క లీల ద్వారా ఒక్కొక్క విషయాన్ని చెప్తూ ఉంటారు. బట్ జనరల్ గా చెప్పాలి అంటే మన జీవితాంతం సాధన చేస్తే తప్ప అంత సమయంలో స్వామిని స్మరించడం కానీ ఆయన ధామానికి వెళ్ళటం అసాధ్యం. కాబట్టి మన సాధన చాలా బాగా చేయాలి. ఒక భక్తుడు ఉన్నాడంటే ఒక భక్తుడు ఏం చేస్తున్నాడు, చాలా ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా స్వామికి సమర్పిస్తాడు. ఇప్పుడు స్వామి చెప్పాడు కదా, యద్కరోషి యజస్నాసేచ్చుహోసి తదాసి, ఏ యజ్ఞం చేసినా, ఏ దానం చేసినా, ఏ పూజ చేసినా, ఏం తిన్నా నాకు సమర్పించవయా అని చెప్పాడు. సో ఒక భక్తుడు అలాగే ఉన్నాడండి. సో భక్తుడు ఏం చేస్తున్నాడు, ఒక ఆవుల షెడ్ లో పనిచేసే అబ్బాయి అనమాట. సో ఏం చేస్తున్నాడు, ఆవులకి ఏం చేస్తారన్నా కుడితే ఏదో కలుపుతారు కదా, సో అది కలుపుతున్నాడు. సో అది కుడితే కలుపుతున్నాడు. యజమాని ఏదో కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, అవి కూడా వేసి కుడితిలో కలపరా అంటే, సో దీనికి మామూలుగా చైతన్యంలో ఉన్నాడు కదా, సో కుడితి కలుపుతూ కూడా ఓం కృష్ణార్పణం 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 అనుకుంటూ చేస్తున్నాడు. సో అక్కడ చూస్తే ఒక స్వామి యొక్క అర్చామూర్తి మీద ఇదంతా కూడా పడిపోతుందండి. ఎప్పుడైతే భక్తుడు కృష్ణార్పణంగా స్వామి స్వీకరించేస్తున్నాడు. చూడండి అసలు ఎంత ప్రేమ స్వామికి. మనం ప్రేమగా సమర్పించే ఏదైనా తీసుకుంటాడు. ఆ విదురాని విషయంలో చూసాం, ఆ విదురాని అరటిపండు తొక్కలిసే స్వామి తీసుకున్నాడు ఎంత పరమానందంగా కదండి. స్వామి కేవలం భక్తి చూస్తాడంతే. సో కాబట్టి మనం ఏం చేయాలి, ఆయన మీద సంపూర్ణమైన నమ్మకం ఉంచాలి. నేను డెఫినెట్ గా ఈ యొక్క స్వామిని శరణాగతి పొందితే ఇంకెవ్వరి పాద పద్మాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆచార్యులు అందుకే చెప్తారు, ఎవరి పాద పద్మాలు పట్టుకోవాలంటే వాళ్ళని పట్టుకున్న తర్వాత ఇంకెవరి పాద పద్మాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. లేదండి నేను వేలే పట్టుకుంటే వాళ్ళే అందరే పట్టేసుకుంటా
అలా కాదు, అది వ్యభిచార భక్తి అవుతుంది. వ్యభిచార భక్తి ఎప్పుడు చేయకూడదు, అనన్య భక్తి చేయాలి. అనన్య భక్తి అంటే ఏంటి? కేవలం స్వామి. అందుకనే స్వామి ఏమంటారు, నా భక్తులకి నేను తప్ప ఎవరు తెలియదు, వాళ్ళకి ఎవరి దగ్గరికి వెళ్తారు పాపం, వాళ్ళు నా దగ్గరికే వస్తారు. నాకు నా భక్తులు తప్ప ఎవరు తెలియదబ్బా అంటాడు. ఎంత అద్భుతంగా చెప్తాడు స్వామి కదండి. సో మనం కూడా అలాగే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో అయినా స్వామి నన్ను రక్షిస్తాడు ఆయన చెప్తున్నాడు, ఇంతలా చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ, సర్వ దుఃఖాన్ని, అన్ని కష్టముల నుంచి నా కరుణచే వాడు వాటన్నిటి నుంచి కూడా తొలగబడతాడు. వాటన్నిటి నుంచి తొలగింపబడే దాటగల శక్తి వాడికి లభిస్తుంది. ఎంత క్లియర్ గా చెప్పాడు స్వామి. కాబట్టి మనం ఇది అర్థం చేసుకోవాలి. ఒకసారి మనం ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. శ్రీల ప్రభుపాద్ గారు వాళ్ళ అబ్బాయి అక్కడ టాంగాలు అన్ని ఉంటాయి కదా, కలకత్తాలో గుర్రపు బండ్లు అన్ని ఉంటాయి కదండి. సో ఒకసారి ఆ గుర్రపు బండ్లో వెళ్తున్నప్పుడు ఆ గుర్ర బండి తోలే వ్యక్తి అంటా అనమాట, ఈ అబ్బాయి టికెట్ తీసుకోలేదు, డబ్బులు లేవు, నేను ఇసిరేస్తాను ఇందులో నుంచి కిందకి అంటే, ప్రభుపాద్ గారు చెప్తారు, వాళ్ళ చిన్న అబ్బాయి చెప్పాడంటే, వాళ్ళ నాన్నగారు ప్రభుపాద్ గారు చేపట్టుకుని చెప్పాడంట, ఎవరో తెలుసా, మా నాన్నగారు ఉన్నారు ఇక్కడ, నువ్వేం నన్ను చేయలేవులే. ఇంత నమ్మకం వస్తుంది. ఇంత నమ్మకం ఎలా వస్తుందండి? ఎలాగైతే ఒక తండ్రి పట్ల ఒక తల్లి పట్ల పిల్లలకి ఎంత నమ్మకం ఉంటుంది, వీళ్ళు చేయి పట్టుకుని ఉంటే ఎవరు నన్ను ఏం చేయలేరు, నన్ను కాపాడుతారు కదండి. అటువంటి నమ్మకం మన భగవంతుడి పట్ల మనకు ఉండాలి. ఆ కృష్ణ భగవాన్ పట్ల నమ్మకం ఉండాలి. ఆయన యొక్క రక్షణ పట్ల అంత నమ్మకం ఉంచితే కదండి, డెఫినెట్ గా ఆయన ఎప్పుడు రక్షిస్తూనే ఉన్నాడు. ఒక్కోసారి మనం చూడలేము అంతే కదండి. సో ఒకసారి నేను ఒక మహారాజ్ క్లాస్ లో ఒక అద్భుతమైన ఫాస్ట్ టైం విన్నా, నాకు ఎప్పటికీ చాలా ఇష్టం. సో యాక్చువల్గా ఒకసారి అప్పుడు నేను చాలా సంథింగ్ ఏదో చాలా డిస్టర్బ్ అయిపోయి ఉన్నాను, చాలా టెన్షన్ లో ఉన్నాను. సో యాక్చువల్గా నేను అటువంటి ప్రశ్న అడుగుదాం అనుకున్నాను, స్వామి యొక్క రక్షణని మనం ఫీల్ అవ్వలేకుండా పోతూ ఉంటాము, బట్ కానీ ఎలా ఉంటుందండి స్వామి రక్షణ అని నేను అడుగుదాం అనుకున్నాను. అంతలోనే ఒక ప్రభుజీ అడిగేశారు. సో దానికి మహారాజ్ చక్కగా సమాధానం చెప్పారు. సో ఎలా ఉంటుందంటే స్వామి రక్షణ మనం తెలుసుకోలేకపోవచ్చు, ఉంటుంది రక్షణ ఎప్పుడు కూడా ఉంటుంది. ఒక వ్యక్తి అనుకున్నాడంట, అసలు నేను తీర్థయాత్రలు చేస్తున్న జీవితాన్ని గడపాలి అనుకుని అడవికి వెళ్ళాడంట. సో అడవికి వెళ్ళినప్పుడు భార్య పిల్లవాడిని తీసుకుని వెళ్ళాడు. సో ఒకసారి ఏమైంది, అక్కడ అడవిలో అక్కడ నిద్రిస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. సో ఒకసారి తనకి ఒక విషయం వచ్చింది అనమాట. ఏంటంటే ఒక భయంకరమైన కళ వస్తుంది. ఏమవుతుందంటే ఆ కల్లో ఒక పులి వస్తుంది. ఆ పులి వచ్చి తను చూస్తుండగానే తన భార్యని తినేస్తుంది, పిల్లవాడిని కూడా తినేస్తుంది. సో ఈ భక్తుడు గట్టిగా అరుస్తూ ఉంటాడు, స్వామి నిన్ను నమ్మి అన్ని విడిచిపెట్టి నీ తీర్థ స్థలాలని చూడడానికి తిరుగుతున్నాను, నువ్వేమో ఇటువంటి చేస్తావా నాకు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అనమాట. అదంతా కళ అయినప్పటికీ అది కళ కూడా ఎంత నిజంగా ఉందంటే అంత భయానికి గురవుతాడు అబ్బాయి. అరుస్తుంటే స్వామి వస్తా అంట, వచ్చి తట్టి లేపుతారంట. ఏమో ఎందుకు అరుస్తున్నావు? ఏంటి స్వామి ఇలా చేస్తావా? నిన్ను నమ్ముకుని నేను వస్తూ ఉంటే అన్ని విడిచిపెట్టేశాను కదా, గృహం అన్ని ఆసక్తులు విడిచిపెట్టి నా పిల్లం బిడ్డని తీసుకుని ఇలాగని తీర్థయాత్రలు చేస్తుంటే ఇటువంటిదా నువ్వు చేసేది నాకు అని అంటే, అప్పుడు స్వామి చెప్తాడు, ఒకసారి అటు తిరుగు నాయన, ఎవరిని చూస్తే చక్కగా వాళ్ళిద్దరు నిద్రిస్తూ ఉన్నారు. స్వామి చెప్తాడంట, నీ జీవితంలో ఇది నిజంగా జరగాలి నాయన, కానీ నేను ఎలా చేశాను, ఒక కళ కింద మార్చేశాను. ఒక కళని తట్టుకోలేవు, నిజంగా అయితే నీ పరిస్థితి ఏంటి చెప్పు. నేను ప్రతి క్షణం నేను రక్షిస్తూ ఉన్నాను, ఈ విధంగా జరగాల్సిన నీ జీవితంలో కళ మాత్రం చేత నేను తీసివేశాను కదండి. సో ఇలా ఉంటుంది స్వామి రక్షణ. మనం తెలుసుకోలేం స్వామి యొక్క రక్షణ కదండి. ఎందుకంటే మన యొక్క ఏదైతే ఉన్నదో ఒక 40 సంవత్సరాలు గడిచాయనుకున్నా, 40 సంవత్సరాల చరిత్రే కాదు మనది, ఎన్నెన్నో జన్మలు ఎత్తి వచ్చాం. మనం అంతా మోస్తున్నాం ఏంటండి, గత జన్మల పాపాన్ని మోసుకుని వస్తున్నాం మూటల కింద. సో వాటి ఎన్ని మూటల నుంచి స్వామి రక్షిస్తున్నాడండి. సో చాలా మంది అడుగుతారు, ఏమి ఇచ్చాడండి స్వామి? అంత అద్భుతమైన విషయం అయ్యా, మానవ జన్మ ఇచ్చాడు. అంతకు మించింది ఇప్పుడు స్వామి ఉన్నాడన్న విషయాన్ని తెలియచేశాడు కదండి. స్వామి గురించి తెలియచేసే ఆచార్యుల యొక్క సాంగత్యాన్ని ఇస్తున్నాడు ఇంకా నీకు కదండి. ఆచార్యులు రాసిన భాష్యం చదివే అదృష్టాన్ని ఇస్తున్నాడు, భక్తుల సాంగత్యాన్ని ఇస్తున్నాడు. ఇంకా ఏం కావాలి నీకు కదండి. ఇవి ఇవ్వకుండా మిగతావన్నీ ఇచ్చిన వృధానే కదండి. మిగతా అన్ని ఇచ్చి భగవంతుని యొక్క సాంగత్యం పొందే అవకాశం ఇవ్వకపోతే ఇవన్నీ వృధాగా అయిపోతాయి, జీవితం అంతా వృధా అయిపోతుంది మానవ జన్మ. కానీ మనకు స్వామి ఇన్ని ఇస్తున్నాడే, ఇంకా ఏమి ఇవ్వాలి? అంతకు మించి ఇంకా ఆయుష్ ఇచ్చాడు. చాలా మంది ఈ పలానా క్షణంలో ప్రాణాన్ని విడిచిపెట్టేసే ఉండవచ్చు కదండి. క్షణానికి ఎంతమంది దేహాన్ని విడిచిపెడుతున్నారు కదండి. ఈ క్షణంలో ఎంతో మంది దేహాన్ని విడిచిపెట్టి ఉండవచ్చు. మనకి ఈ క్షణం ఇంకా కంటిన్యూ అవుతుంది, ఇంకా మనం ఉన్నాం
ఇంకా మన ఎగ్జిస్టెన్స్ ఉంది, ఇంకా ఉన్నాం అంటే ఇంకా ఉపయోగించుకోగలం ఈ మానవ జన్మని. సో కాబట్టి స్వామి ఇవ్వంది ఏంటంటే అన్ని ఇచ్చాడు. ఆయన పరమాత్మ కింద మనతో ఉంటున్నాడు. ఇంకేం కావాలి? స్వామి ప్రేమను ఇంతకంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మనకి? చెప్తున్నాడు. మొత్తం అందరి హృదయాల్లో సుహృద్ పరమ శ్రేయోభిలాషి కింద ఉంటున్నానయ్యా నేను అని చెప్తున్నాడు. ఒక మంచి స్నేహితుడి కింద ఉంటున్నాడు. ఒక మంచి స్నేహితుడు ఏం చేస్తాడో అదంతా చేస్తున్నాడు స్వామి మనకి. మంచి స్నేహితుడు ఏం చేస్తాడండి? మన మంచి కోరుతూ ఉంటాడు ఎప్పుడు కూడా. ఒక్కోసారి స్నేహితుడు తిట్టచ్చు, ఎరా ఏంట్రా ఇది అనవచ్చు. అంటున్నాడంటే అంటే ఒక మిత్రుడు ఏదో తప్పుదారిలో వెళ్ళిపోతున్నాడని లాగి తీసుకురావచ్చు. భగవంతుడు కూడా అదే చేస్తాడండి. పరమాత్మ మిత్రుడు, పరమ శ్రేయోభిలాషి. ఒక్కోసారి మనం తప్పుడు మార్గంలో వెళ్తుంటే లాగి తీసుకొస్తాడు వెనక్కి. ఒక్కోసారి మనకి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ మన మంచికే కదండి. ఒక చిన్న మాట అనవచ్చు మిత్రుడు, ఒక దెబ్బ కొట్టవచ్చు మిత్రుడు, మంచి మార్గంలో పెట్టడానికి. అలాగే స్వామి ఇచ్చే చిన్న చిన్న పనిష్మెంట్లు కూడా ఏంటంటే మన లైన్లో పెట్టడానికి, మనని కరెక్ట్ మార్గంలో పెట్టడానికి. ఎంతో జరగాల్సింది కానీ ఎంతో స్వామి తగ్గించి 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 చిన్న పరిమాణంలో ఇస్తాడు మనకి. అది కూడా ఎందుకు? మనం ఎప్పుడు కూడా ఈ భౌతిక ప్రపంచం దుఃఖాలే మన స్మరణతో ఉండి దీన్ని అతి తొందరగా విడిచిపెట్టి స్వామి దగ్గరికి అంత తొందరగా వెళ్ళే మన ఆతృత పెంచడం కోసం చేస్తూ ఉంటాడు. కాబట్టి మన స్వామిని అర్థం చేసుకుని స్వామి మన పట్ల ఎంత ప్రేమతో ఉన్నాడు, ఎంతగా ఎదురు చూస్తున్నాడు కదండి. మనకి ఆయన దగ్గరికి వెళ్ళాలని అంత కోరిక ఉండకపోవచ్చు, బట్ ఆయనకి ఎంతో కోరికగా ఉంది. నా బిడ్డ ఎప్పుడు వస్తాడు కదండి, నా బిడ్డ ఎప్పుడు వస్తాడు మళ్ళీ నా దగ్గరికి అని ఆయన ఎంతో కోరికగా ఉన్నాడు. కాబట్టే శాస్త్రాలు ఇస్తున్నాడు, ఎన్నెన్నో అవతారాలుగా ఆవిర్భవిస్తున్నాడు, ఆచార్యులను పంపిస్తున్నాడు. ఇంతకన్నా ఏం కావాలంటే మనకి కదండి. ఎన్నెన్ని విధానాలు ఇస్తున్నాడు మనకి. ఓ కర్మయోగం చేయి, లేదా జ్ఞానయోగం చేయి, అష్టాంగ యోగం చేయి, భక్తి యోగం చేయి. బట్ ఏదో విధంగా నాతో యోగంలో కూడి ఉండు, నాతో సంబంధంతో ఉండు, నాతో అనుసంధానమై ఉండు కదండి. చక్కగా ఎంత బాగా చెప్తున్నాడు ఆయన. ఒకవేళ మనం ఆ విధంగా ఉండకపోతే ఏం జరుగుతుందో కూడా ఈ శ్లోకంలో చెప్పాడు. ఏం జరుగుతుందంట? నశిస్తావని చెప్తున్నాడు. వినశ్యసి శోష్యసి. ఒకవేళ నువ్వు నేను చెప్పినట్టుగా నా యొక్క శరణాగతి చేయకపోతే ఏమన్నాడు? అథా కానీ చేత ఒకవేళ త్వం అహంకారాత్, నీ యొక్క మిథ్యాహంకారంతో గనక నన్ను శరణాగతి పొందకుండా నువ్వే యజమాని అని ఫీల్ అవుతూ, నీ యొక్క మిథ్యాహంకార భావం, నువ్వు దేహం అని ఫీల్ అవుతూ, నువ్వే యజమాని అని ఫీల్ అవుతూ, నువ్వు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదనుకుని నీ యొక్క మిథ్యాహంకార భావంలో నీ ఇంద్రియ భోగం కోసం చేస్తూ ఉంటే ఏమవుతావని చెప్తున్నాడు ఆయన. నా మాట విననిచో నశోష్యసి, నా మాట వినకపోతే ఏమవుతుందయ్యా? వినేషసి, నశిస్తావు. ఏ విధంగా నశిస్తామండి? ఇప్పుడు స్వామికి శరణాగతి చేయకపోతే ఏం చేస్తాం? ప్రతిదీ కూడా మన యొక్క ఇంద్రియ తృప్తి కోసం చేస్తూ ఉంటాం. మన యొక్క ఇంద్రియ తృప్తి చేసిన ప్రతి కర్మ ఈ ప్రకృతి నియమాల ద్వారా అది బంధింపబడతాం. మనం ఏదైతే గుణాలకు సంబంధంగా మనం ఏదైతే చేస్తున్నామో ఆ ప్రతి ఒక్క కర్మకి మనం ఫలితం అనుభవించాల్సి వస్తుంది. ఆ విధంగా ఈ యొక్క మృత్యు సంసార చక్రంలో మనం పడి ఎప్పుడు కూడా నశిస్తూ ఉంటాం, ఆనందాన్ని కోల్పోతూ ఉంటాం, రకరకాల సమస్యల్లో చిక్కుకుంటూ ఉంటాం. అందుకని స్వామి చెప్తున్నాడు ఎంతో ప్రియంగా. ఇప్పుడు పిల్లవాడికి కూడా తండ్రి చెప్తాడు, నా మాట వినరా, బాగా చదువుకో, చాలా బాగుంటావు, ఆనందంగా ఉంటుంది నీ జీవితం కదండి. అలాగే భగవంతుడు కూడా చెప్తున్నాడు, నాయన నా మాట విను, నాకు శరణాగతి పొందు, నీకు అక్కడే సంతోషంగా ఉండగలవు, లేకపోతే ఈ విధంగా ఇబ్బంది పెడతావయ్యా అని చెప్తున్నాడు క్లియర్ గా ఆయన. సో మనం దాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి కదండి. సో ఇక్కడ ఒకసారి కొంతమంది చెప్తారు, సో ఎలాగండి మా వల్ల కావట్లేదు, సో ఈ కష్టం నుంచి మేము ఎలాగంటే కనుక మనకి చైతన్య చరితామృతలో ఒక అద్భుతమైన విషయం వస్తుంది. కథాంచన స్మృతేయస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతే విపరీతం శ్రీ చైతన్యం నమామితం. ఎప్పుడైతే చైతన్య మహాప్రభుని మనం స్మరిస్తామో అది ఎంత కష్టమైన విషయమైనా సులభంగా అయిపోతుందంట. ఒకవేళ ఆయన స్మరించలేకపోతే ఎంత సులువైన విషయమైనా కష్టంగా అయిపోతుందంట. చూడండి ఆచార్యులు ఎంత అద్భుతంగా చెప్తున్నారు. కృష్ణదాస్ కవిరాజ గోస్వామి చైతన్య చరితామృత ఆదిలీలలో చెప్పారు ఈ విషయాన్ని. సో మనం ఎప్పుడైతే భగవంతుణ్ణి స్మరిస్తూ ఆయన తృప్తి కోసం చేసినప్పుడు అది ఎంత పెద్ద విషయమైనా చిన్నది అయిపోతుంది, చిన్న సమస్య అయిపోతుంది. ఆయన గనక విస్మరిస్తే, మర్చిపోతే అది ఎంత చిన్న సమస్య అయినా కొండంత అయిపోయి మనని తోసేస్తుంది, అణిచివేస్తుంది మనని.
సో అందుకని ఆచార్యులు ఏం చెప్తారు, ఒకటి ఫార్ములా ఎప్పుడు, ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ. ఎప్పుడు కృష్ణని గుర్తుపెట్టుకో, ఎప్పుడు మర్చిపోవద్దు కదండి. అన్ని పరిస్థితుల్లో, సుఖంగా ఉన్నప్పుడు, దుఃఖంగా, ఓన్లీ దుఃఖంగా ఉన్నప్పుడు అని కాదు, సుఖంగా ఉన్నప్పుడు, అన్ని సమయాల్లో, అన్ని సర్వకాల సర్వావస్థల్లో ఆయనకి మనం సర్వస్వ శరణాగతి పొంది మత్ ప్రసాదాత్, ఆయన అనుగ్రహం కోసం మనం ఎప్పుడు కూడా ఆతృతగా మనం ఆయనకి సేవిస్తూ ఉండాలి. కొంచెం కూడా మనం ఎప్పుడు కూడా గర్వపడే విషయాన్ని మన చేయి దగ్గర వరకు తెచ్చుకోకుండా ఎంత ఉన్నప్పటికీ కూడా అణిగి ఉండాలి కదండి. శుద్ధ భక్తులు మనం చూస్తూ ఉంటాం. అప్పుడే భక్తిలో వచ్చిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, మాకు వైకుంఠం గ్యారంటీ అండి, డెఫినెట్ ఇక్కడ దైవం విడిచిపెడతాం, అది ఎంతగానో ఎగిరిపోతూ ఉంటారు. అప్పుడే మొదలు పెడతాం భక్తి. కానీ శుద్ధ భక్తుల దగ్గరికి వెళ్ళి అడగండి, ఏమోనండి చేస్తున్నాం గానీ ఏమో ఇంకా సరిపడి చేయట్లేదండి అంట. ఎందుకంటే మనం భక్తిలో ముందుకు వెళ్తున్నప్పటికీ ఇంకా అర్థమవుతుంది మనం ఎంత అంత్యల్పులం, స్వామి ఎంత అనంతుడు, ఆయన ఏ విధంగా సంతృప్తి పరచాలండి అని అనిపిస్తుంది కదండి. సో వెళ్ళే కొద్ది తెలుస్తుంది అసలు ఎంత కష్టమైన పని స్వామిని చేరటం కదండి. సో అవుతుందా, మనం చేసే సాధన అవుతుందా అని అనిపిస్తుంది. కానీ ఒక్కటే నమ్మకం ఏంటి, స్వామి ఇన్ని హామీలు ఇచ్చాడు, స్వామి ఆచారాన్ని ఇచ్చాడు, శాస్త్రాన్ని ఇచ్చాడు, స్వామి మనకి ఎప్పుడు కూడా అర్చామూర్తి కింద మన ఇంట్లో ఉంటున్నాడు. వీళ్ళ ముగ్గురిని పట్టుకుంటే, వీళ్ళ ముగ్గురిని విడిచిపెట్టకుండా పట్టుకుంటే వాళ్ళ కృప ద్వారా అవుతుంది తప్ప కేవలం మనం చేసిన సాధన వల్ల ఆయన కృప పొందాలంటే అసాధ్యమైన విషయం కదండి. సో విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ గురువుకి, శాస్త్రానికి, అలాగే భగవంతుడి పట్ల సంపూర్ణ నమ్మకంతో మనం భక్తితో సేవ చేయాలి. ఒకవేళ నన్ను రక్షించకపోని అది నా మంచి కోసమే అని చెప్పి ఏ పరిస్థితుల్లోనూ భక్తితో సేవను విడిచిపెట్టకుండా మనం ముందుకు వెళ్ళగలిగితే, భక్తిలో బతికి ఉండగలిగితే ఎప్పటికీ కూడా ఆయన కృప నుంచి మనం దూరం అయ్యే అవకాశమే లేదు. సో విషయాన్ని మనం తెలుసుకుంటూ కంప్లీట్ చేద్దామని ఇంకా స్వామి కంటిన్యూ చేస్తూ ఉంటారు శుద్ధ భక్తి గురించి. అవి రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. ఏమైనా సందేహాలు ఉన్నాయండి ఈ రోజు శ్లోకం? హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. మాతాజీ ఒక చిన్న సందేహం. ఇప్పుడు కృష్ణ చైతన్యంలోకి రాకముందు చాలా మంది చాలా విషయాలు జరుగుతుంటాయి కదా. అంటే ఈ రోజు నాకు మీరు చెప్పిన క్లాసు చాలా విషయాలు వాటికి అంటే మ్యాచ్ అయినట్టు అనిపించాయి మాతాజీ. అంటే అప్పుడు మనము చాలా తక్కువ ఏజ్ లో ఉన్నప్పుడు కూడా ఏజ్ కి మించి కొన్ని సమస్యలు ఎదుర్కొంటాం కదా మాతాజీ. అప్పుడు మనం కృష్ణ చైతన్యంలోకి రాకముందు మనం చేసినవి కూడా అంటే మనం ఇప్పుడు ఎలా తీసుకోవాలి, అప్పుడు తెలియదు కదా. అంటే కృష్ణుడు మనల్ని ఎప్పుడు చూస్తూనే ఉంటాడు, బట్ మనము కృష్ణ చైతన్యంలోకి రాలేదు అని అనుకోవాలి కదా మాతాజీ. అవునండి. సో ప్రతి ఒక్క సిన్నర్ కి కూడా ఫ్యూచర్ ఉంటుంది. కొటేషన్ ఉంది కదా, ఎవ్రీ సిన్నర్ ఆల్సో హ్యావింగ్ ఫ్యూచర్. ఫ్యూచర్ లో వాడికి ఉంటుంది కదండి. ఈ రోజు బుద్ధిమంతుడు అయిన వాడికి కూడా ఒక పాప చరిత్ర ఉండవచ్చు. సో మనం మృగారి, అలాగే వాల్మీకి, వాళ్ళందరూ చూస్తాం. రత్నాకర్ వేటగాడే వాల్మీకి అయ్యాడు కదండి. మృగారి ఒకప్పుడు ఎంత క్రూరంగా ఉండేవాడు, ఏం చేస్తూ ఉండేవాడు, ఒక జంతువుని సంహరించేవాడు, పూర్తిగా సంహరించేవాడు కాదు, అది గిలగిల కొట్టుకొని చచ్చిపోతుంటే చూసి ఆనందించేవాడు. సో అటువంటి చైతన్యంలో ఉన్నవాడు కూడా నారదముని ఏం చెప్తారు, నువ్వు భక్తియుత సేవ చేయని చెప్తారు. సో ఈ భక్తియుత సేవ చేయటం కారణంగా అది ఈ జన్మలో చేసిన పాపములే కాదండి, ఇంతకు ముందు జన్మలో చేసిన పాపములు కూడా అది భస్మీపట్టణం చేయగలదు. అలాగని ఇప్పుడు భక్తి యొక్క శక్తిని తీసుకుని పాపం చేస్తాను తర్వాత భక్తి చేస్తాను అనుకుంటే అది ఘోర అపరాధం అవుతుంది కదండి. ఒకవేళ మనకి తెలియక ఇంతకు ముందు చేసిన కర్మలన్నిటికీ ఇప్పుడు మనం ప్రాయచిత్త భావంతో ఇంకా శుద్ధ భక్తి చేసే ప్రయత్నం చేస్తే వాటి ఫలితాల నుంచి మనకి శుభ్రంగా విముక్తి కలుగుతుంది. అంటే మాతాజీ ఇక్కడ వేరే వాళ్ళ ద్వారా మనం పొందిన అనుభవాలు అవన్నీ మీరు ఇందాక ఒక సందర్భంలో అన్ని మర్చిపోగలగాలి అని చెప్పారు కదా మాతాజీ. లేదంటే మనము ముందుకు వెళ్ళలేము అనే విషయం. అవును, మర్చిపోవాలంటే ఏం చెప్పాను నేను సొల్యూషన్, వాటికి మనం తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎస్ మాతాజీ. మనం బిజీగా ఉన్నాం అనుకోండి, ఎవరో తిట్టిన విషయాలు మనకు గుర్తుండవు. ఏమో చూడండి, మీరు చాలా బిజీగా ఉంటారు ఒక డే కదండి, ఆ రోజు మీరు ఎవరైనా అవమానించిన గుర్తొచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందా? ఉండదు మాతాజీ. అందుకని మనం భక్తిలో బిజీగా ఉండాలి. అవును, వాళ్ళు అవమానించిన చాలా బాధ ఉంది, డెఫినెట్ గా ఉంది, కానీ అది దానికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వము, అది చేస్తామంట. భక్తులు ఏం చేస్తారు, శుద్ధ భక్తులు ఏం చేస్తారు, ఈ యొక్క ముక్త జీవాత్మలు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు వాళ్ళ చర్మాన్ని కోసేస్తే లేకపోతే వాళ్ళని అవమానిస్తే వాళ్ళకి మనసు బాధ కలగదా, వాళ్ళ మనసు కలత చెందుతుంది, బట్ దానికి వాళ్ళు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వరు. మనం దేనికి ప్రియారిటీ ఇస్తే అదే పెద్దదై కూర్చుంటుందండి మన జీవితంలో అయినా దేనికైనా సరే.
సో మనం ఏం ఓకే. చేస్తాం, అటువంటి వాటికి మనం తక్కువ ఇంపార్టెన్స్, తక్కువ సమయం కేటాయిస్తాం. అసలు వాటికి సమయమే ఇవ్వము. ఒకానొక సమయంలో వాటికి సమయమే ఇవ్వకుండా ఉంటాం. స్టార్టింగ్ ఏం చేస్తూ ఉంటాం, వాటికి ఇచ్చే టైం తగ్గిస్తూ ఉంటాం. అవును అవును అవమానం జరిగింది కరెక్టే, బట్ ఇప్పుడు మనం ఏమైనా మార్చగలమా? ఒకటి, ఈ అవమానం జరగడానికి ప్రస్తుతానికి ప్రెసెంట్ వాడి కారణం, బట్ ప్రీవియస్ గా నేనే కారణం. నా గత జన్మ యొక్క ఫలితం, నా గత యొక్క జన్మ యొక్క కర్మ ఫలితం లేకపోతే ఒక ఇన్స్ట్రుమెంట్ కింద వచ్చి వీడు నన్ను అవమానించలేడు. సో ఇప్పుడు ఏదైనా ఒక అవమానమైన ఏదైనా జరుగుతుందంటే ఆ వచ్చిన వ్యక్తి మనకి ఇన్స్ట్రుమెంట్ లాగా కర్మని ఇవ్వడానికి వచ్చిన వ్యక్తి. దానికి కారణం మనమే, అది తీసుకోవడానికి కారణం మనమే. సో మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకో, దీనికి కారణం నేనే. నా గత ఈ జన్మలో చేయలేదు తప్పు, కరెక్ట్. ఈ జన్మ చాలా బాగుంది, నేను బాగా చేస్తున్నాను. కానీ గత జన్మలో చేసిన దానికి ఎవరు తీసుకుంటారు? నేనే కదా తీసుకోవాలి. ఇప్పుడు మీరు చూడండి, మీరు ఒక బ్యాంక్ లో ₹1,00,00,000 వేసేసారండి, మీరు మర్చిపోయారు. మధ్యలో ఏదో డిసీజ్ వచ్చింది, మతి మరపు ఏదో వచ్చింది, మర్చిపోయారు. సో ఇప్పుడు ఆ కంపెనీ వాడు, సరే అయితే ఎవరైతే ₹1,00,00,000 వేసిన వాళ్ళందరికీ కూడా ఒక 30-40 లక్షలు ఫ్రీగా ఇచ్చేస్తున్నాం అని చెప్పి ఇప్పుడు వచ్చి ఇస్తున్నా అనుకోండి. అయ్యో నాకేం గుర్తులేదండి, మీ బ్యాంకులో అకౌంట్ ఉందనే నాకు గుర్తులేదు అని తీసుకోవటం మానేస్తామా? తీసుకుంటాం మాతాజీ. మనకే ఇస్తారా ఎవరా? మనం మర్చిపోయినా మనకి ఇస్తారా ఎవరా? ఇస్తారు మాతాజీ. అలాగే కర్మ కూడా అంతే. మనం వేరే దేహంలో ఏదో చేసాం, ఇప్పుడు మర్చిపోయాం, ఇంకో దేహంలో ఉన్నాం. అలాగని ఇవ్వటం మానేస్తారండి? మనమే కదా, జీవాత్మే కదా, తీసుకొచ్చి మనకే ఇస్తారు. అది ప్రకృతి తీసుకొచ్చి మనకే ఇస్తుంది. బాబు నువ్వు ఆ డ్రెస్ లో ఉన్నప్పుడు చేసావు, మర్చిపోయి ఉండవచ్చు ఈ డ్రెస్ మీద. సో ఇప్పుడు మనం ఎల్లో కలర్ శారీ కట్టుకుని వెళ్ళి ఎవరినో కొట్టేసాం కదండి, ఎవరినో కొట్టేసాం, ఎవరినో చంపేసాం అనుకోండి. రేపొద్దున పోలీసులు వచ్చినప్పుడు రెడ్ కలర్ శారీ కట్టుకుని, ఓ నేను రెడ్ కలర్ శారీ కట్టుకున్నా, ఎల్లో కలర్ శారీ కట్టుకున్న అమ్మాయి చంపింది అంటే ఊరుకుంటారా? ఆ వ్యక్తి నువ్వే, శారీ మార్చావు అంతే కదండి. సో జీవాత్మ వాడే డ్రెస్ మార్చాడంటే దేహం మార్చాడంతే. సో ప్రకృతికి అంతే. కాబట్టి తీసుకొచ్చి ఇస్తుంది. మనం ఏ కలర్ డ్రెస్ లో ఉన్నా ఇస్తుంది. మన మానవ దేహంలో ఉన్నా ఎక్కడున్నా సరే ఆవిడ తీసుకొచ్చి మనకే ఇస్తుంది. అదనమాట, అది ప్రకృతి లా. థ్యాంక్ యూ మాతాజీ. ఈ రోజు క్లాస్ అద్భుతమైన ఎగ్జాంపుల్స్ తో బాగా చెప్పారు మాతాజీ. అంత ప్రభుపాద అండి. హరి కృష్ణ. ఓకే, సో ఏమైనా సందేహాలు ఉన్నాయి ఇంకా? ఓకే, సో మంచిగా కంటిన్యూ చేద్దాం. ఇక శుద్ధ భక్తి గురించి ఇంకేనేనో అద్భుతమైన విషయాలు స్వామి చెప్తుంటాడు. నాన్నే శరణాగతి పొందండి, నా నిర్దేశానుసారమే మీరు కర్మలు చేయండి, లేకపోతే మీకు నాశనం అవుతుంది అని క్లియర్ గా పదే పదే చెప్తాడు. ఆ తర్వాత ఫైనల్ గా మనకి సర్వధర్మాన్ని పరిత్యజ్య వరకు తీసుకుని వెళ్తాడు స్వామి. అవన్నీ మనం తెలుసుకుందాం రోజు చక్కగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. మళ్ళీ రేపు కలుద్దామండి. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्रील प्रभुपाद की जय, महाराज जय पताका स्वामी महाराज की जय, निताय गौर प्रेमानंदे हरि हरि హరి హరి बोल. బోల్. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. ధన్యవాదాలు మాతాజీ. మాతాజీ ప్రతి క్లాస్ అద్భుతమైన క్లాస్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ధన్వత్ ప్రణాం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్ మాతాజీ. ధన్వత్ ప్రణాం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. ధన్వత్ హరే ప్రణాం. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. ధన్వత్ ప్రణాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ శేష్ కుమారి మాతాజీ హరి బోల్. అదే సార్. హరే కృష్ణ జై. థ్యాంక్ యూ డివోటీ. బిజీగా ఉన్నా క్లాస్ లో అటెండ్ అయిపోతున్నాను. బిజీ అయినా ఇది మాటం లేదు. ఎప్పుడు బిజీ అయినండి, మనకి ఎప్పుడు ఖాళీ చెప్పండి. మనం ఉంటుంది. భగవంతుడికి సమయం మనోడు- మనం తీసుకోవాల్సిందే, రైట్? అవును అంతే. అది తీసుకున్న తర్వాత 700 శ్లోకాలు మనం చదివేసుకున్నా గీత. పెట్టారు చాలా సంతోషం వాళ్ళతో అనిపించింది. పాటే అవునవును. హరే కృష్ణ మీతో మాతాజీ. పాటే హరే చదివేస్తాను. కృష్ణ, తొందరగా జాయిన్ అవ్వండి. ఈవినింగ్ భాగవతం దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. మాతాజీ సత్సంగంలో మిస్ అవుతున్నాం మీ సాంగత్యం. అలాగే రైట్. లేదు భగవంతుడు కృప కొంచెం ఎందుకు దూరం పెట్టాడు, దగ్గరికి తెచ్చుకుంటాడు. లేదు రండి దగ్గరికి వచ్చేయండి. రైట్. అలాగే ఎందుకంటే టైం అలా వెళ్ళిపోతుందండి, టైం మన కోసం ఆగదు కదా, టైం అలా. అవునండి. రైట్ రైట్. ఓకే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్ మాతాజీ. ధన్వత్ ప్రణాం డివోటీస్. హరే కృష్ణ.